దేవుని మహాపరిశుద్ధ నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్తాం అందరి చేతులెత్తి హల్లెలూయా. సంతోషం. దేవుడు మనల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు అనడానికి మరలా మనం సజీవంగా ఆయన సన్నిధిలో ఉండటమే ఈ ఒక్క కారణం చాలు. దేవుడు మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు అనడానికి. ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు మనం కృతజ్ఞులని దేవునికి. దేవుడు మరలా దినదినము ఆయుష్ పొడిగించడం అంటే నిజంగా ఆయన సంకల్పమే కానీ వేరొకటి కానే కాదు. ఆయన ప్రేమిస్తున్నాడు కనుక దినదినము మనకు ఆయుష్ పెరుగుతూ ఉందంతే. లేకపోతే బ్రతకడానికి, సజీవులుగా ఈ లోకంలో సంచరించడానికి ఏమంత మంచి క్వాలిటీస్ ఉన్నాయా మనుషుల్లో అనిపిస్తుంది కొంతమందిలో. కానీ ఆయన కృప లేవనెత్తుతానే ఉంటుంది. ఆ వరదల గురించి విన్నప్పుడు ఒకవైపు బాధ, మరొక వైపు సంతోషం. ఏంటంటే అంత మునిగిపోతున్నాయి, రాష్ట్రాలు మునిగిపోతున్నాయి. ముంబై, కలకత్తా, ఢిల్లీ, హైదరాబాద్. 100 సంవత్సరాల ముందు ఇలాంటి వర్షం ఎప్పుడు రాలేదండి. 100 సంవత్సరాల లోపు, అంతకు ముందుదే. కానీ మనల్ని మాత్రం ఒక సురక్షితమైన స్థలంలో, ఎంత వరద వచ్చినా ఇబ్బంది లేదు, పక్కనే బావి కూడా ఉంది, నీళ్ళని పోయి దాంట్లో బయటతడి చేసి సురక్షితమైన స్థలంలో దేవుడు మనల్ని పెట్టినందుకు ఒకవైపు సంతోషం, ఒకవైపు వారి పరిస్థితులు బహు దయనీయంగా ఉన్నాయన్నమాట. అంత ఘోరం వాళ్ళ పరిస్థితులు చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తూ ఉంది. పాపం ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయి, వంట చేసుకోవడానికి లేదు. ఒకసారి మీరు ఆలోచన చేయండి, ఇంటి నిండా నీళ్లు ఉన్నాయి, మంచం మునిగిపోయింది, తప్పాలు మునిగిపోయింది, గ్యాస్ స్టవ్ మునిగిపోయింది, వంట చేయడానికి లేదు. సరే పక్కింటికి వెళ్దామంటే వాళ్ళ దగ్గర ఆ ఫెసిలిటీ లేదు. కొంతమందికి షుగర్ ఉంటుంది, కొంతమందికి బీపీ ఉంటుంది, టయానికి టీ తాగకపోతే కొంతమందికి మైండ్ పనిచేయదు. ఎవరి సమస్యలు వాళ్ళకు ఉంటాయి. అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ నీళ్ళని ఎప్పుడు పోవాలి, వాళ్ళు ఎప్పుడు తినాలి, వాళ్ళకి తిండి పెట్టేది ఎవరు? అధికారులు అయితే వాళ్ళు ఏదో చర్యలు తీసుకుంటాం, సాయం చేస్తాం, అది ఇది చెప్తా ఉంటారు. కానీ అది ప్రతి మనిషికి అందేది వాస్తవం ఎంత? అలాంటి జీవితాలు వాళ్ళ ఇంట్లో ఒకవేళ పసిబిడ్డలు ఉంటే ఇక ఆ బాధ బిడ్డలను తల్లులకే బాగా తెలుస్తుంది. చాలా బాధ అనిపించింది. కానీ మరి ఎందుకో దేవుడు ఆయన కనికరించట్లేదు. విపరీతమైన వరదలు, దేశ సమాధానం కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఆమె ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు. ఒక విషయాన్ని మీతో పంచుకొని ఈ ఆరాధన మనం ముగించుకుందాం. దానికంటే ముందు ఈ వారం నేను ప్రభుతో గడిపినప్పుడు ఆయన నాకు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఈ మాట బాగా నోట్ చేసుకోండి. నువ్వు దేవునికి దగ్గర అవుతున్నావు అని ఎప్పుడు తెలిసిందంటే నీలో ప్రేమ అధికమవ్వాలంట. అప్పుడు నువ్వు దేవునికి దగ్గర అవుతున్నావు. ఆమె ప్రేమ అధికమైతే దేవునికి దగ్గర అవ్వడం అంటే ఎట్లాగా? నీ జీవితంలో నువ్వు కోపపడడానికి, ఆవేశపడడానికి ఎవరు నీ ఎదుటికి రాకూడదు. అంటే రాకూడదంటే అర్థం ఏంటంటే వచ్చినా కూడా నీలో ఉన్న ప్రేమ వాళ్ళని క్షమించేసేయాలి. పొరపాటులో నీ అంతరంగంలో కూడా ఆ మనసు వాళ్ళ మీద నిలవకూడదు. అలాంటి మనసు నీకు ఎప్పుడైతే వస్తుందో నువ్వు దేవునికి దగ్గరికి వెళ్ళిపోతున్నావు. ఇక ఒకరోజు అలాగే వెళ్ళి 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 దేవుడు నువ్వు ఏకమైపోతావు. నేను చూస్తే ఏసై చూసినట్టు అయిపోయి దేవునికి మహిమ కలిగిన మనందరం అలాగే యేసులో కలిసిపోదు కాక అంతగా మారిపోవాలి. మనం దేవునికి దగ్గర అవుతున్నామంటే గుర్తదే. అంతే, ఏదో అడుక్కునే వాళ్ళకి, లేకపోతే అనాథాలైన వాళ్ళకి ఒక 10 రూపాయలు ఇచ్చి, లేకపోతే 200 ఖర్చు పెట్టి భోజనం పెట్టి దేవుని ప్రేమ ఇదే కదా అనుకోవద్దు. ఎందుకంటే లక్షల మందికి ఆయన పోషించిన దేవుడు, 2-3 పోషించిన దేవుడు కాదు. బ్రతికించి ఆరోగ్యం నుంచి క్షేమకరం చేసిన దేవుడు. ఆయన పోల్చుకుంటే మనకు చాలా స్వల్పం అవుతుంది. కనుక చేసిన దాంతో సాటిస్ఫాక్షన్ అవ్వకుండా, సర్దుకోకుండా చేయాల్సింది చాలా ఉంది, ప్రకటించాల్సింది చాలా ఉంది. దేవుని ప్రేమ, దేవుని క్రియలు, దేవుని కార్యాలు, దేవుని మహిమను చూపించాలి మనం అన్నట్లుగా ఆయన వలే మారిపోవాలని, ఆయన లాగా మారిపోవాలని మన అడుగులు ముందుకు వేయాలి. అందుకే చెప్తున్నా, మనం దేవునికి దగ్గర అవుతున్నాము అంటే మనలో ఉన్నటువంటి ద్వేషం, మనలో ఉన్న స్వార్థం, మనలో ఉన్న ఆశ మొత్తం చచ్చిపోవాలి. ఇక పూర్తిగా యేసులాగా మారిపోవాలి. యేసులాగంటే ఆయన తనకు తానుగా
లోకం కొరకు ఎలాగ కరిగిపోయాడో మనం కూడా అలాగ మారిపోవాలి. అలాంటి మనసు మనకు వచ్చినప్పుడు మనం క్రీస్తుకు దగ్గర అవుతాము అని. ఇంకా చెప్పాలంటే క్రీస్తు ఎంత ఐశ్వర్యవంతుడు అయ్యాడో మనం కూడా ఆధ్యాత్మికంగా అంత ఐశ్వర్యవంతులుగా మారుతున్నామని అర్థం. భూమి మీద మీకు సిరి సంపదలు లేవని, వీళ్ళ నిద్రలు మేడలు తలాలు బలాలు లేవని మీరు ఎవరైనా చింతిస్తున్నారేమో, మీ చింత తొలగిపోవును గాక. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఒక తండ్రి పిల్లలందరినీ దగ్గర తీసుకొని వాళ్ళందరినీ ఆశీర్వదిస్తున్నాడు. ఆశీర్వదించేటప్పుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాడు. ఇలాగా ఏమని ఆశీర్వదించాడంటే, ఆదికాండం 49వ అధ్యాయం, ఆదికాండం 49వ అధ్యాయం 26వ వచనంలో యాకోబు యోసేపుని ఇలా ఆశీర్వదిస్తున్నాడు. నీ తండ్రి దీవెన మా పూర్వీకుల దీవెనల పైన ఈ మాట జాగ్రత్తగా, నీ తండ్రి నేను దీవిస్తున్నాడు. ఏమని దీవిస్తున్నాడు? మా పూర్వీకుల కంటే పైన ఉన్నట్టుగా చిరకాల పర్వతముల కంటే ఎత్తుగా ప్రబలమగును గాక. ఆమేన్. ఆ మాట చాలా జాగ్రత్తగా, ఆ మాట నేను వివరించి నేను ముగించేస్తాను. ఒక తండ్రి బిడ్డను ఆశీర్వదిస్తున్నాడు. నీ దీవెన ఎలా ఉండాలంటే పర్వతం లాగా ఉండాలి. ఆ పర్వతం కూడా చిరకాల పర్వతం. అంటే పర్వతానికి నాశనం ఉండదు. ఒక దెబ్బనో ఒక తిప్పనో ఒక కొండనో అయితే కరిగించి నాశనం చేయగలమేమో, కానీ పర్వతాన్ని ఎవరు కదిలించలేదు, కదల్చలేదు. అది భూకంపాలకు కూడా కదిలేది కాదు. పర్వతం స్థిరమైనది, చిరకాలం ఉండేది. నీకిచ్చే దీవెన, నీకిచ్చే ఆశీర్వాదం అలా చిరకాలం ఉండును గాక. ఈ మాటని జ్ఞాపకం చేసుకుందాం. చిరకాలం ఉండాలంటే ఎలా ఉంటే చిరకాలం ఉంటుంది? దీవించబడతాం. ఎప్పుడు దీవించబడతాం? ఆ విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఎప్పుడు దీవించబడతామంటే మన ఆలోచనలు అంట మన పూర్వీకుల దానితో సమానం అవ్వాలంట. వాళ్ళు ఏమని ఆలోచన చేశారు? కీర్తనల గ్రంథం 61వ అధ్యాయంలో 2వ వచనం చదవండి. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుకున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. హల్లెలూయా. దావీదు ఆశపడుతున్నాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు, ఎత్తైన పర్వతం మీదకి నన్ను తీసుకెళ్ళు. అంటే ఒక మనిషి దీవించబడాలి అని ఆశపడితే, కోరుకుంటే, అతని ఆశ పర్వతాల కంటే పైకి ఉండాలంట. అదే దీవెన. ఆ దీవెనని యాకోబు అంటాడు, అది నా పూర్వీకుల కంటే దీవెనకరంగా నీకు ఉంటుంది. అది చిరకాల పర్వతం కంటే చిరకాల పర్వతం లాగా నీ జీవితంలో స్థిరమై ఉంటుంది అని చెప్పుకుంటూ వచ్చాడు. అంటే ఒకవేళ అలా చిరకాలం మన దీవెన కూడా ఉండాలంటే మనం కూడా ఏం చేయాలి? ఆ పర్వతం మీద పోయి నిలబడాలి. ఆ పర్వతం ఎక్కాలి. ఆ పర్వతంలో నివాసం ఉండాలి. ఆ పర్వతం మీద బ్రతకాలి. ఆ పర్వతం మీద ఆశ పెట్టుకోవాలి. అప్పుడు ఆ పర్వతం ఎలా చిరకాలం ఉంటుందో మనం కూడా చిరకాలం ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు ఊర్లో తుఫాన్ వస్తుంది, ఊరంతా కొట్టుకుపోతుంది అనుకో. అందరు చెప్పారమ్మా, ఆ ఊరు చివర హెర్మోన్ మందిరం ఉంది, తుఫాన్ వచ్చినా ఇబ్బంది లేదు, సునామీ వచ్చినా ఇబ్బంది లేదు, ఆడికి పోతే బ్రతుకుతామా అన్నారు అనుకో. అందరు ఏం చేస్తారు? ఇక్కడికి వస్తారు. ఎందుకు వస్తారు? ఇక్కడికి ఏడుంటే క్షేమం ఉంటుంది, నష్టం ఉండదు, క్షేమం ఉంటుంది. ఇప్పుడు పర్వతంలాగా చిరకాలంగా నువ్వు ఉండాలంటే నువ్వు పర్వతం మీదకి రావాలి. ఇప్పుడు నీ ఆశీర్వాదం చిరకాలంగా ఉండాలా? ఆశీర్వాదం పర్వతం మీదకి రా. నీ ఆస్తి చిరకాలం ఉండాలా? ఆస్తి అనే పర్వతం మీదకి రా. నీ ఆరోగ్యం చిరకాలం ఉండాలా? ఆరోగ్యం అనే పర్వతం మీదకి రా. నీ పిల్లలు చిరకాలంగా ఉండాలా? చిరకాలం ఆ పర్వతం మీదకి రా. ఆయుష్ అనే పర్వతం మీదకి రా. ఆరోగ్యం అనే పర్వతం మీదకి రా. క్షేమం అనే పర్వతం మీదకి రా. ఏదైతే ఉందో ఆ పర్వతం మీదకి నువ్వు రావాలి. అట్లా బైబుల్లో చాలా పర్వతాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం వచ్చినప్పుడు ఆ పర్వతం ఎక్కేది. మనం కూడా ఆధ్యాత్మికంగా ఆ పర్వతం లాంటి స్థిరమైన ఆశీర్వాదం కావాలని ఆశపడితే మనం కూడా ఆ పర్వతాలు ఎక్కాలి. ఆ పర్వతాలు ఏంటో చూసి ముగించేస్తాం. ఒకటోది
అది ఆమె చెప్పండి. మనందరం మోరియా పర్వతం ఎక్కుదాం కాక. మోరియా పర్వతం ఎక్కాలి అంటే ఒక అనుభవం ఉంది. మోరియా పర్వతం అంటే ఆ పర్వతం చిరకాలం ఉన్నది, దానికి ఒక చరిత్ర ఉంది, దేవుడు కోరుకున్నాడు, అది ఎన్నటికీ కదల్చబడదు. ఆ పర్వతం మీదకి రావాలంటే ఒక అనుభవం ఉంది. ఏంటి అనుభవం? ఒకరోజు ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఇంత ఆశీర్వాదం ఇచ్చావు, ఇంత గొప్ప చేశావు, నేను నీకు ఏమిచ్చి నీ రుణం తీర్చగలయా అన్నాడు. ఈ మాట దేవుడు విన్నాడు. మనసులో అనుకుంటున్నాడు, మనసు మీద పడుకొని, దేవా ఇక నాకు ఎంత మేలు చేశాను, నీకు ఏం చేయగలయా అన్నాడు. ఈయన అన్నాడు, దేవుడు వెంటనే ప్రదర్శనే బిడ్డ ఒకే అడిగి తీస్తావా అన్నాడు. ఈయన వెంటనే అదేంటి ప్రభు అసలు అడిగితే ఇస్తావా ఏంటి, ఒక్క మాట అడిగి చూడు అనగానే వెంటనే 90 సంవత్సరాలుగా నీకు కొడుకు పుట్టాడు కదా, నీ ఆశలను నీ కొడుకు మీద పెట్టుకున్నావు కదా, ఆయన తీసుకొని మోరియా పర్వతం మీదకి రా అంటే ఆయన ప్రాణం, ఆయన ఆశ, ఆయన నిరీక్షణ, ఆయన ప్రతిఫలం, ఆయన ఆస్తి, ఇక ఆయనకంటూ ఏదైనా భూమి మీద ఉంది అంటే పశువుల కంటే, స్థలాల కంటే, భార్య కంటే, అందరికంటే ఉన్నతమైనటువంటి ఆస్తి, అతని ఆశ ఎవరి మీద ఉంది? తన కుమారుడి మీద ఉంది. ఇప్పుడు దేవుడు ఆ పర్వతం మీదకి రావాలని ఏం చేయాలన్నాడు? ఆ కుమారుని తీసుకొని రమ్మన్నాడు. ఊరికే తీసుకొని వచ్చి ఆరాధన చేసి అక్కడ కొట్టి పోదామంటే కుదరదు. ఇప్పుడు ఆ పర్వతం మీదకి వెళ్ళాలంటే కుమారుడితో పాటు కట్టెల మోపు కావాలి, కత్తి కావాలి. అవి రెండు తీసుకొని కుమారుని తీసుకొని పర్వతం ఎక్కాలి. ఇప్పుడు ఆ తండ్రి స్థలంలోకి నువ్వు నేను వెళ్తే మనల్ని కూడా దేవుడు చిరకాలం నీ పితరుల కంటే ఉన్నతమైన దీవెనను అనుభవించినట్లుగా, ఉన్నతమైన పేరు ఖ్యాతి నీవు పొందినట్లుగా, చిరకాలం నువ్వు బ్రతుకున్నట్లుగా, వారికంటే ఎక్కువ దీవించబడినట్లుగా నువ్వు ఆ పర్వతం మీదకి రా అని దేవుడు నేను పిలిస్తే ఒక క్షణం మనం ఏం చేయాలి తెలుసా? మన ఆశ ఏంటో, మన కోరిక ఏంటో, మన నిరీక్షణ ఏంటో, ఒక్కొక్కరికి ఒక నిరీక్షణ ఉంది కదా. ఒకరికి ఏంటంటే, మేము చదువుకునేటప్పుడు పిల్లలందరూ లేపి అడుగుతాడు, నీ భవిష్యత్తులో నీ గోల్ ఏంటి? ఒక ఆయన చెప్పాడు, నేను ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలి. ఎంబీబీఎస్ అంటే పెద్ద డాక్టర్ అవ్వాలి. ఒక ఆయన చెప్పాడు, నేను కలెక్టర్ అవ్వాలని, ఇక పోలీస్ అవ్వాలని, అది అవ్వాలని, ఇది అవ్వాలని చాలా చెప్పారు. కలెక్టర్ అవ్వాలనుకున్నాడు. మార్కాపురం ఒంగోలుకి డబుల్ స్టార్ బస్సులో కండక్టర్ అయ్యాడు. పొద్దున్న సక్సెస్. నేను షాక్ అయిపోయాను. ఏంటంటే ఏం డ్యూటీ చేద్దామంటే మా నాన్నగారు చనిపోయారు, మా అమ్మగారేమో మమ్మల్ని వదిలేసింది, పరిస్థితులు ప్రతికూలంగా మారిపోయినాయి. అంటే బాగా చదివిన వ్యక్తి అబ్బాయి. మా క్లాస్ లో టాప్ 3లో ఒకడు. ఏనాటికైనా పెట్టి అనుకున్న దాన్ని చేరుతాడని మేము ఆశించేవాడిని. అన్ని ప్రమాదకరంగా మారిపోయినాయి. డిగ్రీ ఫైనల్ ఇయర్ మధ్యలో ఆపేసాను. చివరికి ఏదో ఒక పోస్ట్ అని చెప్పి ఆ డిగ్రీ కంప్లీట్ చేస్తే ఈ కండక్టర్ పోస్ట్ వచ్చిందని. అంటే ఆశయేమో కలెక్టర్ అవ్వాలని, బ్రతుకుతుందేమో కండక్టర్ పోస్టులో. అని నేను దాన్ని తక్కువ అన్నట్లు ఆ స్థాయి చెప్తున్నాను. ఎవరి ఆశ వాళ్ళకుంటాయి. అట్లా నీ ఆశ ఏదో ఆ ఆశను పట్టుకొని ఎక్కడికి రావాలి? మోరియా పర్వతం మీదకి రావాలి. ఈ పర్వతాన్ని నువ్వు ఎక్కగలిగితే నిశ్చయంగా నా దేవుడు నీ పితరుల పర్వతముల కంటే బలమైన చిరకాలము నివాసం ఉన్నటువంటి దీవెన నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ఎవరు రాగలరు? ఎవరు ఎక్కగలరు? దేవుని యొక్క దీవెన పొందడానికి, ఆయన ఆశీర్వాదాన్ని అనుభవించడానికి, ఆయన సన్నిధిలో ఆయన ఎదుట నిలవడానికి, ఆయన ఒకవేళ మాట్లాడితే ఆ పర్వతం ఎక్కడానికి నేను సిద్ధమే అనడానికి ఎవరు అంగీకరించగలరు? పైగా చూడండి, చాలా విచిత్రమైన సంభాషణ. చెప్పినోడు సైలెంట్కి తీసుకెళ్లి నిద్రపోయేవాడిని నిద్రపోతున్నట్టే తీసుకెళ్లి బలిపేట మీద పెట్టమని చెప్పలా. సరదాగా గాడిద మీద ఎక్కి పలకరించుకుంటా ఆ కొడుకు ముద్దు ముద్దు మాటలతో, నాన్న మరి కట్టెలు ఉన్నాయి, నిప్పుడున్నాయి, గొరిపిల్లేది అని చెప్పుకుంటూ సరదాగా పర్వతం మీద తీసుకెళ్తే ఒక్కొక్క క్షణం అబ్రహాము హృదయం పిండేసినట్టు కదా. ఆయనకేమో లోపల తెలుసు, ఇప్పుడు బలిపీఠం మీద వీళ్ళు పెట్టి కత్తితో ముక్కలుగా నరకాలే అన్న ఆశ, ఆ తలంపు అబ్రహాము హృదయంలో ఉంది. ముద్దు ముద్దుగా మాట్లాడుతున్న బిడ్డల ఆ మాటలు, ఆ మనసు, ఫిజికల్ గా శరీరం తన కళ్ళ ముందు ఉన్నప్పుడు, అది కూడా పుట్టక పుట్టినటువంటి బిడ్డ ఆశలన్నీ ఆ బిడ్డ మీద పెట్టుకున్నప్పుడు ఆ తండ్రి మనసు ఎట్లుంటుంది చెప్పండి? ఆ తండ్రి ఆశ ఎట్లుంటుంది చెప్పండి? అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు,
నీవు ఆ పర్వతం మీదకి రావాలంటే నీకున్న దాంట్లో శ్రేష్టమైన ఆశలను పట్టుకొని రావాలి. నేను అంటాను, ఈ భూమి మీద ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో నిన్ను క్షేమంగా కాపాడగలిగింది ఆ పర్వతమే, ఆ మోరియా పర్వతమే. ఆమె ఆ పర్వతం పేరే హెర్మోన్ పర్వతం. హల్లెలూయా. నువ్వు ఇప్పుడు హెర్మోన్ పర్వతంలోనికి రావాలి. ఎట్లా రావాలి? నీకు నచ్చింది, నీకు ఇష్టమైంది, నువ్వు కోరుకున్నది, నీ ఆశ, నీ నిరీక్షణ, నీ ఫలం, దాన్ని పట్టుకొని రావాలి. హల్లెలూయా. గడి చెప్పండి హల్లెలూయా. నచ్చిందని ఇంట్లో పెట్టుకోకూడదు, నీ ప్రతిఫలాన్ని ఇంట్లో పెట్టుకోడు, నీ నిరీక్షణ ఇంట్లో పెట్టుకోడు. నీకు ఇష్టమైన నీ ఆశను పట్టుకొని దేవుని మందిరంలోకి రావాలి. వచ్చిన నీ ఆశ ఇక్కడ ముక్కలైపోయి బలిపెట్టి మీద కాలిపోవాలి. ఆమేన్. నీ ఆశను అర్పిస్తే అప్పుడు నువ్వు మోరియా పర్వతంలో వచ్చు. నచ్చిన వాటన్నింటి బీరువాలు పెట్టి, మెచ్చిన వాటన్నింటి గేట్ లోపల పెట్టి, కావాల్సిన నీకు ఇష్టమైన నీకు నచ్చిన లోపల వేసుకొని నచ్చని ఎన్ని తీసుకొచ్చాడు పెట్టడం అర్థం కాదు కదా. మన భాషలో చెప్తా. ఒక ఆమెకి కోడి 12 గుడ్లు పెట్టిందని, 12 గుడ్లు 12 పిల్లలు అయిపోయినాయి. ఆమె కళ్ళ ముందే కుక్క తిరుగుతా ఉంటే ఎంత ఆనందపడుతుందో ముసలామా. ఈ లోపు ఆ మనవడు తొందరడు, వాడు ఖాళీ ఉన్నాడుగా, మంచి సరైన రాయి తీసుకొని వాళ్ళ మధ్యలోకి వేసాడు. వాటిలో ఒక పిల్ల ఆ చిన్న కాళ్ళు కదా కోడి పిల్లకి ఇరిగిపోయి ముక్క అయిపోయి ఆడబెట్టిపోయింది. ఈ ముసలి పరిగెత్తుకుంటే కోడి పిల్ల చేతిలో తీసుకొని, ప్రభువా బతికితే నీకే, బతికితే నీకే. దేని గుడిదను పట్టుకొని, ప్రభువా బతికితే నీకే. పాడైపోయే పంటకెళ్ళి చూసి, ప్రభువా బతికితే బట్టి నీకే. ఏది శ్రేష్టమైన క్వాలిటీ గింజలన్నీ ఇంటికి షిఫర్లో మంచి రాసి మోసి పైపోయి ఎత్తి షిఫర్లు రే 2 ఎత్తు, మందిరానికి 2, పర్వతం మీదకి 2 ఎత్తు, కిందంతా ఏముంటుంది తాలే. నువ్వు మందిరానికి వచ్చినప్పుడు ఇరిగిపోయిన వాటిని, పాడైపోయిన వాటిని, నీకు అవసరం లేని వాటిని, నీ మిగిలిన వాటిని కాదు తీసుకురావాల్సింది. నీకు నచ్చిన, నువ్వు కోరుకున్న నీ త్యాగాన్ని, నీ ఆశని దేవుని మందిరంలో తీసుకురా. నీ పితరుల కంటే ఎక్కువైన దీవెన నా దేవుడు నీకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంది. ఆమేన్. హల్లెలూయా. నిజం. ఒక ఆయన యేసు ప్రభుతో సహవాసం చేస్తా యేసు ప్రభు చూసి సేమ్ టు సేమ్ అబ్రహాము, ఇస్సాకు అది జరిగింది, అలాగే జరుగుతుంది అక్కడ కూడా. యేసు ప్రభు పక్కన నిలబడి, ప్రభువా నీ కోసం ప్రాణాలు ఇద్దానయ్యా, నీ మీద ఎవరైనా చేయాలని ముందు నా మీద వేయాలయ్యా, నీకు ముందు నేను అడ్డం ఉంటానయ్యా. ఓ చెత్త చెప్తున్నాడు. ఒకరోజు పరిస్థితి ఆయన దాకా వచ్చింది. ఆయన దాకా వస్తే యేసు ప్రభు ఆయన పిలిచి, పేతురు నా మీద చేయమని ఈగ వాళ్ళు అని చెప్పావు కదా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అసలు నిజంగానే? పేతురు అడుగుతున్నాడు దేవుడు. ఇప్పుడు ప్రేమిస్తున్నాడు అన్నప్పుడు ఇన్ని మాటలు చెప్పినాడు, అతను ఏమన్నాడు? ఎస్ ఐ లవ్ యూ జీసస్ అన్నాడు. నీకేం తెలుసులయ్యా, నేను చెప్పకపోతే నీకేం తెలుసులే అన్నాడు. మరలా అడుగుతున్నాడు, పేతురు నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నేను ప్రేమిస్తున్నానా లేదో నీకేం తెలుసయ్యా? యేసు ప్రభు కూడా దానికి కన్క్లూజన్ ఇవ్వాలా. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావు, నాకు అర్థమైందిలే అని చెప్పలా. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నాతో నీవు ఈ భూమి మీద ఎవరైనా నన్ను ప్రేమిస్తే నా సంఘ క్షేమాన్ని యోచిస్తాను, నా సంఘాన్ని కాపాడుతాడు, చెదరైన ప్రజలను సమకూరుస్తాడు, ఊడిపోయి తొలగిపోయి కూలిపోయే ఆ పరిస్థితులను మరలా కొండ మీద స్థిరమైన పునాది వేసి నిలబెడతాడు. నన్ను ప్రేమిస్తే నా కొరకు ఆ పర్వతం మీదకి రావాలని ఆశించిన ప్రతి వారు వారికి కలిగిన త్యాగాన్ని తీసుకొచ్చి ఆ పర్వతం మీద బలిస్తాడు. ఈ వారమంతటిలో నీ ప్రేమ, నీ ప్రతిఫలం, నీ త్యాగం, నీ ఆయుస్సు, నీ సమయం, నీ బ్రతుకు, నీ ఆరోగ్యం, నీ తెలివితేటలు ఈ వారంలో ఎంతున్నాయో వాటిలో మిగిలినది శ్రేష్టమైనది పట్టుకో దేవుని మందిరానికి రా. అంటే నీ సమయం, నీ వారం దేవుడు నీకు ఇచ్చాడు. ఎంతమంది సువార్త చెప్పావు నీ సమయంలో? నీ ప్రయాస, నీ ప్రేమ ఎంతమందికి పంచావు?
ఎంతమందిని బాగు చేశావు? ఎంతమందిని స్థిరపరిచావు? దేవుని కొరకు ఈ వారంలో నువ్వేం చేశావు? నువ్వు ఏం సంపాదించావు? లోకంలో కానీ, ఆధ్యాత్మికంగా కానీ, బైబిల్లో చదివిన జ్ఞానం కానీ, లోకంలో ఉపయోగించిన తెలివితేటలు కానీ, నీ పేరు కానీ, నీ ఖ్యాతి కానీ, నువ్వు తప్పించుకున్నటువంటి నీ సాక్షి కానీ, నువ్వు కాపాడబడినటువంటి నీ బ్రతుకు కానీ, ఏదో నీ కలిగింది. అబ్బా, ఈ వారంలో నేను ఈ మేలు నేను అనుభవించాలని ఒకటి పట్టుకున్నదే, ఒకటి నీ మనసు కనిపిస్తుంది. దాన్ని పట్టుకొని దేవుని మందిరానికి వచ్చి అక్కడ దేవుని ఎదుట దాన్ని పెట్టి వాడికి స్తోత్రం చేతులు ఎత్తితే మోదీ ప్రభుత్వం నిర్వహించినట్టే. ఆమె హెర్మోన్ మందిరానికి మరొక పేరు మోరియా పర్వతం. హల్లెలూయా. అందుకే యోహాను సువార్త 7:14 21వ అధ్యాయం 14వ వచనం చదవండి. యేసు మృతులలో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది మూడవసారి. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నావు అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపుకొని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుతున్నావా అని రెండోసారి అడిగిన తర్వాత అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నావునని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను. మూడవసారి ఆయన, కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని 3 సార్లు అడిగాడు. చాలు, 3 సార్లు అడిగాడు. మరలా చెప్పాడు, నా గొర్రె పిల్లలు మేపు, నా గొర్రె పిల్లలు కాయ, నా గొర్రెలు మేపు అని. దేవుడు కోరుకునేది అదే. ఆయన శిష్యులుగా, ఆయన పిల్లలుగా, ఆయన రక్తంలో కడగబడిన మనం, ఆయన వారసులుగా భూమి మీద బ్రతుకుతున్నాం కదా, మన నుంచి ఆయన ఆశించేది నీకు మేలైనది ఇది. ఈ వారంలో, ఈ నెలలో, ఈ సంవత్సరంలో నాకు దేవా నీవిచ్చిన వారసత్వం ఇది, ఆస్తిది, అక్కరిది, జరిగిందేదో దాన్ని దేవుని ఎదుటికి తీసుకొచ్చి అర్పించగలిగితే దాంట్లో నుంచి దేవుడు నీ ద్వారా ఆయన మహిమపరచబడటమే కాదు, నీ పితరుల పర్వతముల కంటే చిరకాలపు పర్వతము దీవెన నీ మీద నిలిచినట్టు చేస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. నేను గత వారంలో నేను ఒక సాక్ష్యం విన్నాను. 2005వ సంవత్సరం అనుకుంటాను. రైన్హార్డ్ బాంకీ గారు ఒక దేశంలో సువార్త మీటింగ్స్ వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది కమ్యూనిస్టులు ఆయన పట్టుకున్నారంట. ఆయనకి అవమానించి, నిందించి, హింసించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన ఆ దేశపు ప్రధానులతో ఒక సవాల్ చేశాడు. నా దేవుడు శక్తివంతుడు, ఆ శక్తిని నేను ప్రకటిస్తున్నాను, యేసు రక్తంలో కడగబడితే తప్ప రక్షణ లేదు అని చెప్పడానికి నా దగ్గర ఎన్ని ఆధారాలు కావాలి, అన్ని ఆధారాలు ఉన్నాయి అని చెప్పారంటే, నీ దేవుడు అంత శక్తివంతుడా, ఆయన రక్తం అంత గొప్పదా అని చెప్పినప్పుడు ఆయన అన్నాడు, మీ దేశంలో వైరస్లు బాగా డెవలప్ చేస్తారు కదా, నీకు ఇష్టం వచ్చిన వైరస్ తీసుకొచ్చి నా చేతి మీద వైరస్ చచ్చిపోతాడు. ఆయన సరదాగా చెప్తున్నాడేమో అని సీరియస్ గా తీసుకొచ్చి ఆ వైరస్ ఆయన చేతి మీద వేయగానే ఆయన చేతిని తాకిన మనుష్యులకు వైరస్ చచ్చిపోయినాడు. ఆమేన్. మనిషి శరీరానికి తగిలితే వైరస్ కి జీవం వస్తుంది. కొన్ని సెకండ్స్ లో కొన్ని వేల పిల్లలు పెట్టేసింది. అలాంటిది సేవకుని శరీరానికి తగలగానే ఆ వైరస్ చచ్చిపోయింది. అంటే ఆయన రక్తం నిలువెల్ల ఆయన సేవకుని శరీరం పైన అది ప్రోక్షణం పెడతా ఉంది. రక్షణం ఆయన బిడలుగా ఆయన రక్తంలో కడగబడిన నీ జీవితంలో కూడా అనుభవం ఉంది. ఇది సత్యం. లేకపోతే ఈ భయంకరమైన తెగులు గాలిలో వచ్చే, నీళ్ళలో వచ్చే, తగిలితే వచ్చా, పాల ప్యాకెట్ మీద వచ్చా, కూరగాయలతో వచ్చా, అన్నిటి మీద వచ్చాయి. ఇప్పటిదాకా దాన్ని రాలేదంటావు. నిజంగానే వచ్చింది. నిన్ను తగిలి చచ్చిపోయి చదవబోతుంది. చచ్చిపోలేదు, బతుకుతుందంటే
నీ మీద ఆయన రక్త ప్రవేశం తక్కువ అవుతుంది నాకు. అందుకే ప్రతి శనివారం రాత్రి శుద్ధీకరణ కూటంలో ప్రాముఖ్యంగా ఈ మాట తెలియకుండా వినబడుతుంటది. ఏంటో తెలుసా? ఒక క్షణం అందరూ ఆదరించి ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన రక్తాన్ని మన మీద ప్రోక్షించి మనల్ని పరిశుద్ధపరుస్తాడు. తెలియకుండానే వచ్చిన మాట, వస్తున్న మాట. అంటే దాని అర్థం ఏంటంటే మనం ఆయన సన్నిధిలో పరీక్షించుకుంటా ఉన్నప్పుడు, పరిశుద్ధపరుచుకుంటా ఉన్నప్పుడు, ఆయన రక్త ప్రోక్షణ వస్తా ఉన్నప్పుడు బలహీనతలన్నీ తొలగిపోతాం. హల్లెలూయా. ఆయన రక్తము కోటగా ఉంటే లోపల దానికి ఉక్కపోసింది అనుకుంటా. సమస్యకి, బలహీనతకి, రోగానికి లోపల ఇబ్బందికరంగా ఉంది. యేసు సత్యం పోవాలి, బయటకు పారిపోవాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అతి గొప్ప వాక్యం ఇచ్చి నీకు మహిమ కలుగును గాక. ఆ సామర్థ్యం మనకు కావాలంటే నీకు నచ్చిందని తీసుకొని ఎక్కడికి పోవాలి? మోరే పర్వతం మీదకి పోవాలి. ఆ మోరే పర్వతం పేరే హెర్మోన్ మందిరం. దేవునికి స్తోత్రం. ఇంకో కొండ ఎక్కాలి. ఆ కొండ పేరు కర్మేలు పర్వతం. కర్మేలు అనగానే మనం గుర్తొచ్చేది ఎవరు తెలుసా? ఏలియా. ఏలియా అంటే దైవజనుడు గుర్తొస్తాడు. అంటే ఆ పర్వతం మీదకి ఎందుకు వెళ్ళమన్నాడంటే లోకంలో కలుగున్నప్పుడు, సమస్య ఉన్నప్పుడు దేవుడు ఏలియాతో మాట్లాడి ఆ పర్వతం మీదకి వెళ్ళి అక్కడ తలదాచుకున్నాడు. అంటే సేవలు ఆ పర్వతం మీదకి వెళ్ళినప్పుడు అక్కడ ఏలియాకు చాలా అనుభవాలు ఎదురైనాయి. ఏలియా, ఎలీషా ఆ ఇద్దరికి కర్మేలు పర్వతం మీద ప్రత్యేకమైన అనుభవాలు ఉన్నాయి. చాలా అనుభవాలు ఎదురైనాయి. అక్కడ వారికి ఎదురైన అనుభవాల్లో ఒకటి మనం తరచుగా వింటూ ఆలోచిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఒక ఆవిడ కట్టెలు ఏరుకుంటా ఉంది. ఎందుకు ఏరుకుంటుంది? ఆమె ఇంట్లో ఉన్న పిండి అయిపోయింది, నూనె అయిపోవచ్చింది. ఇక చివరిగా మిగిలినటువంటి పిండి, నూనె రొట్టె చేసుకొని తను తన కొడుకు తిని ఇక మిగిలిన రోజులన్నీ ఉపవాసాలతో ముగించి చనిపోదామంటే చనిపోదాం, కరువు పోతే బ్రతుకులామని ఆశతో వచ్చింది. దైవజనుడు ఆమెను పలకరించి పరామర్శించామా, నాకు ఒక రొట్టె ముందుగా చేయమా అన్నాడు. ఆయన మాట విని, ఆయన సమీపించిన ఆయన మాట విని ముందు ఆ దైవ సేవకుని పరామర్శించింది. తర్వాత తను తన కుమారుడు భయంకరమైన కరువులో సమృద్ధిగా పోషించబడ్డారు. ఇదొక అనుభవం. ఎలీషా ఆ కర్మేలు ప్రాంతంలో సంచరిస్తూ ఉన్నప్పుడు, వెళుతూ వస్తున్నప్పుడు శూనేమీయురాలు ఆ దైవజనుని ఇంటికి పిలిపించుకున్నాడు. ఇంటికి పిలిపించుకొని ఆయన కూర్చోబెట్టి భోజనం పెట్టి, ఒకవేళ రెస్ట్ తీసుకుంటాడేమో అని చెప్పి ఇంటి పైన ఒక మంచం వేసి, పెట్టేసి, దీపం పెట్టి ఆ దైవజనుడికి ఏర్పాటు చేసింది. తద్వారా ఆమె పూజలు వేరేంటో తెలుసా? తనకు పిల్లలు లేరు, పిల్లలు కలిగారు. అంత మాత్రమే కాదు, కలిగిన తన కుమారుడు మరణకరమైన పరిస్థితుల మధ్యలో, మరణానికి దగ్గరగా ఉంది. ఒక దశలో మరణం అయిపోయి ఉండగా వస్తూ పోతూ ఉన్న దైవజనుడిని బట్టి, దైవ సేవకుడితో ఆమెకున్నటువంటి సహవాసాన్ని బట్టి, కర్మేలలో ఉన్న ఆ అనుభవాన్ని బట్టి ఆ ఎలీషా తండం ఆ మరణమైపోయిన తన కుమారుడి మీద ఉంచగా, ఆ మరణమైపోయిన కుమారుడు సజీవుడిగా నేల కాలు మోపాడు. అంటే కర్మేలు పర్వతం మీదకి మనం రావడం వల్ల, కర్మేలు మనం అడుగు పెట్టడం వల్ల ఆ పర్వతంలో మరణకరమైన అనుభవాలు సమాధి చేయబడతాయి. కర్మేలకు నువ్వు రావడం వల్ల, కర్మేలను అడుగు పెట్టడం వల్ల కరువుతో కూడిన అనుభవాలు జీవంతో సమృద్ధిగా నింపబడతాయి. ఈ రెండు అనుభవాలు కర్మేలో మనం చూడగలం. అందుకే యాకోబు యేసేపును దీవిస్తున్నాడు, నీ పుత్రుల పర్వతముల కంటే ఎక్కువ. నాకు అనిపిస్తుంది, భూమి ఎంత వరదలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, సముద్రాలు వెనకపోయి ముందుకు వచ్చినా కొండేది మాత్రం కథలు చేస్తున్నాము. కారణం ఏంటంటే హెర్మోన్ పర్వతం ఇక్కడ ఉంది. హల్లెలూయా. ఎక్స్పెషల్లీ మన సంఘం, ఆ పక్కనోడు కరోనా వచ్చిందంటే, ఈ పక్కనోడు కరోనా వచ్చిందంటే, కాళ్ళు అయితే రెయ్యిలు అయితే రాళ్ళు పోయి నీళ్ళు పోయి ఎన్ని చెప్పు, దగ్గుతా తుమ్ముతా ప్రార్థన చేసుకుని అట్టాగే తిరుగుతున్నారు. కానీ భయపడే ప్రసక్తే లేదు. లోకమంతా కరువు వచ్చింది, బాధపడుతున్నారు, భయపడుతున్నారు, బలహీన అవుతున్నారు. స్టోర్లో 2 సార్లు బియ్యం ఎత్తున్నారంట, గోధుమలు ఇస్తున్నారంట, నూనె ప్యాకెట్లు ఎత్తున్నారంట, లేక ఆ లేదు సంచిలో పెడతారంటే, ఈ లేదు కవర్ ఎత్తున్నారంట అని చెప్పి పరిగెత్తి తెచ్చుకున్నారు. కానీ మన వాళ్ళు నాకు తెలిసి కరువులో
1-2 కుటుంబాలు తప్ప ఎవ్వరూ సమస్యగా ఫీల్ అయిన వాళ్ళు లేనే లేదు. ఇంకా చెప్పాలంటే మన సహోదరుడు నాకు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఈ కరువులో నేను ఎక్కువ సంపాదించుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కారణం కర్మేలులో సమృద్ధిలో ఉంది. లోకమంతా రోగాలమయం. హాస్పిటల్ బెడ్లు ఖాళీలు, చెట్ల కింద సైలెంట్ పెట్టుకుని కూర్చున్నాను. కానీ మరణకరమైన అనుభవం నీ ఇంత సమీపించుకోవడానికి కారణం దైవజనులతో ఉన్న సహవాసం. ఆమేన్. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో యేసయ్య ఒక మాట అంటాడు. మత్తయి సువార్త 10:12 చదవండి ఒకసారి ఆ మాట. ఆ ఇంటిలో ప్రవేశించు, ఇంటి వారికి శుభమని చెప్పుడు. ఆ ఇంటి యోగ్యమైనదైతే ఈ సమాధానం దాని మీదకి వస్తుంది. అది అయోగ్యమైనదైతే ఈ సమాధానము మీలో కూడా తిరిగి వచ్చు. దేవునికి స్తోత్రం. నువ్వు కర్మేలులో ఉంటే, కర్మేలు పర్వతం ఎక్కే అనుభవం నీకుంటే, దైవజనులతో నీకు సహవాసం ఉంటే, ఆ దైవజనులు నీ ఇంటి అడుగు పెట్టినప్పుడు, నీ జీవితంలో అడుగు పెట్టినప్పుడు, నీ ఆలోచన అడుగు పెట్టినప్పుడు సమాధానం నీతో ఉంటది. అదొక సమాధానమే కాదు, మరణకరమైన అనుభవం కూడా నీ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవాల్సిందే. యేసయ్యతో సహవాసం, యేసయ్య దేవుడితో సహవాసం. ఆయన చెప్పినదే, నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు, మీరు నాతో అంటు కట్టుకుంటే నేను దేవునితో అంటుకట్టి ఉన్నాను కనుక ఆయన జీవం నాలో నుంచి మీకు వస్తుంది అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు తండ్రితో అంటుకట్టబడి సహవాసం ఉన్నాడు కనుక, కర్మేలు అనుభవంలో యేసయ్య ఉన్నాడు కనుక, యేసయ్య శతాధిపతి అంటే అడుగు పెట్టాడు. చచ్చిన తన కుమార్తెను సజీవంగా లేపగలిగాడు. యేసుతో పేతులు అంటుకట్టబడి ఉన్నాడు కనుక, పౌలు అంటుకట్టబడి ఉన్నాడు కనుక, మన పితరులు ఎందరో ఆయనతో అంటుకట్టబడి ఉన్నాడు కనుక వారిని నేర్పడినప్పుడు కూడా చచ్చిన సవాలు వేశాయి. ఆయనతో అంటుకట్టబడి మనము ఉన్నాము కనుక మనం అడుగు పెట్టిన కుటుంబాల్లో సమాధానం, నెమ్మది, మనం మాట్లాడుతున్న వ్యక్తి జీవితాల్లో తన హృదయంలో సమాధానం, నెమ్మది కలుగుతుంది. ఆయనతో సహవాసం లేదనుకో, ఆయన సంబంధం లేదనుకో కలవరం వస్తుంది. ఒకసారి గట్టిగా చెప్పింది హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా అంటే ఎట్లా? ఒక మాటలో చెప్పారు. ఇద్దరు ఆత్మీయులు, ఇద్దరు సహోదరులు కలిశారనుకోండి, 10 నిమిషాల్లో, పావు గంట, అర్ధ గంట తర్వాత విడిచి వెళ్ళిపోయినప్పుడు వారి హృదయాలు నెమ్మదితో, సమాధానంతో, ధైర్యంతో అక్కడి నుంచి వెళ్ళాలి. అలా వెళ్తే వారిలోకి కర్మేలులో ఉన్న జీవం ప్రవహిస్తున్నారు. ఒకవేళ ఇద్దరు కలవడంతో వెళ్ళిపోతున్నారనుకో, అలా కర్మేలు అనుభవం లేదు, జీవం వచ్చే అనుభవం లేదు వాళ్ళలో. అంటే ఎట్లా? ఇప్పుడు ఇద్దరు ఆత్మీయులు కలిసారనుకో, పని పాట లేదు, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి, ఆరోగ్యాలు బాగలేవు, అందరూ మాత్రమే ఉన్నాయి. కలిసినప్పుడు ఇద్దరు ఏం మాట్లాడుకోవాలి? ఏదో ఈ సంవత్సరం కలిసి రాలేదు, ఈ వారం కలిసి రాలేదు, ఈ నెల కలిసి రాలేదు, ప్రార్థన చేద్దామన్నా మనకంటే దేవుడు మన కాబట్టి ఎవరు చేస్తాడు? అసలు దేవుడు ప్రాణం పెట్టింది మన క్షేమం కోసం కదా. మనం గట్టిగా దేవుడు పాదాలు పట్టుకుని సంపాదించుకున్నాం. వచ్చే నెలలో ఇట్లా ఈ ప్రయత్నం చేద్దాం, ఈ మార్గంలో వెళ్దాం, ఖచ్చితంగా దేవుడు సాయం చేస్తాడు అనుకున్నారనుకో, ఇద్దరికి ఒక తెలియని ధైర్యం వస్తుంది. నిజమే కదా, దేవుడు ఖచ్చితంగా మనం చేస్తాడు. నీ ధైర్యం, నీ విశ్వాసం నిన్ను బాగు చేస్తుంది, నిన్ను పోషిస్తుంది, నిన్ను బలవంతుడిగా మారుస్తుంది. ఆయన మాట అలా అనుకోకుండా ఎదురు కలిసినప్పుడు పోయింది, అంత పోయింది, ఇంకేముంది, అయిపోయింది, నీ దాన్ని నీ బతుకంతే నా బతుకుంటే అనుకుంటూ పోయినా అనుకో, నిద్ర కూడా ఫస్ట్ ఇంటికి పోయేది. నిద్ర పట్టకపోగా ఇంటికి పోయి పిల్లలు పరిగెత్తున్నా పడికి వాళ్ళడా, నువ్వు పోయింది ఎవరికి? నువ్వు కలిసింది ఎవరిని? ఇంటికి వస్తే నీ పరిస్థితి ఏంటి? అమ్మగారు వస్తుంది, ఏమన్నా ఇంట్లో కంచుకోపు లేదు, ఉప్పు లేదు, ఇంకా మొహం బయలుది. ఎందుకని ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? జీవం లేని మొక్కలు అంటు కట్టుకుని వచ్చాడు కొద్దిసేపు అయ్యారు, దాంట్లో ఉన్న నిర్జీవమైన క్రియలు కల్లోకి వచ్చాయి. అవిశ్వాసం మాటలు, అధైర్యపరిచే అనుభవాలు ఇతని జీవితంలోకి వచ్చాయి. అందుకని ఈ అనుభవం తీసుకెళ్లి ఇంట్లో నాటుతాడు, ఇంట్లో వ్యక్తుల పైన ప్రదర్శిస్తాడు. ఆ మరణకరమైన అనుభవం తద్వారా నన్ను ఎంత దూరంగా వెళ్తుంది. ఈ రోజున ఫ్యాన్లకు తాళ్ళు ఎందుకు తిరుగుతున్నాయి? అధైర్యపరిచే ఆత్మ, మరణకరమైన అనుభవాలు, పురుగు డబ్బాలపై, పురుగు మందు డబ్బాలపై మనసు ఎందుకు వాడుతుంది? నెక్స్ట్ మినిట్ ని ఎదుర్కోలేని అధైర్యం, జయించలేని భయం, భవిష్యత్తు ఉండలేమోనని అవిశ్వాసం వల్ల ఒక చేతగాని
వాక్యం అంటది, భయపడు వాడి మీదికి ఉరేస్తున్నాడు. భయపడ్డాడు కనుక ఉరేసుకుంటున్నాడు. ప్రభువు నమ్మిన నీవు దేవునితో సహవాసం, దైవ సేవకులతో సహవాసం నీవు భయపడవలసిన పనే లేదు. ఆయన నామాన్ని బట్టి నేను ధైర్యంగా చెప్పగలను. ఇంచుమించు మీకు తెలుసు, నేను వింటున్న సాక్ష్యం, అనేకులు మందిరంలో కొత్త వాళ్ళు కూడా మందిరం నుంచి పోయి రోడ్డు మీద వెళుతూనే వాళ్ళు చెప్పుకుంటున్న సాక్ష్యం, మా అన్న దగ్గరికి వచ్చిన తర్వాత చాలా ధైర్యంగా ఉందన్న. అట్లా అనుకుని ఉజ్జీవింపబడి ఆధ్యాత్మికంగా బ్రతికిన వాళ్ళు ఎంతమందో, వాళ్ళు బతకడమే కాదు అనేకుల్ని మండించారంటే. ఆ ధైర్యం ఎప్పుడు వస్తుందంటే ఒక వ్యక్తిలోకి దేవుడితో దైవ సేవకుడితో సహవాసం కలిగి ఉండాలి. అందుకే ఆ శూన్యమీనాలు ఆ సేవకుడు ఆ మార్గంలో వస్తున్నప్పుడు పోతున్నప్పుడు పిలుచుకొని ఇంట్లో పరామర్శిస్తూ ఆయనతో సహవాసంలో ఉందంట. అందుకని ఆ జీవం మరణమైపోయిన తన కుమారుడిలోకి వచ్చి కుమారుడు కూడా సజీవంగా లేచాడు. ఎంత ఏదైతే మరణకరమైన అనుభవం ఉందో, ఏ పరిస్థితిలోనైనా ఇక ఇది చచ్చిపోతుంది అనుకున్న పరిస్థితిలో ఉందో, కర్మీయుల అనుభవం అది నేను జీవంలోకి కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకే మన ముందున్నటువంటి పితరులు అపోస్తులు ఆ రోడ్డు మీద వెళ్తా ఉన్నప్పుడు వారి నీడ పడిన వారు కూడా సవాలు లేచి నేల నిలిచాయన్న. బలహీనులైన వారికి వాళ్ళ వస్త్రము తగిలితేనే వారికి ఆరోగ్యం కలిగిందంట. ఆమేన్. కర్మీయుల అనుభవం అని సహవాసం అనుభవం. ఇంకొక పర్వతం ఉంది, ఆ పర్వతం గిలాదు పర్వతం. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 41వ అధ్యాయం 46వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఐగుప్తు కుమారి కన్యక గిలాదునకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకొనుము. గిలాదుకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకొనుము. గుగ్గిలము తెచ్చుకొనుము. విస్తారమైన ఔషధములు తెచ్చుకొనుట. విస్తారమైన ఔషధములు తెచ్చుకోవడం వలన వ్యర్థమే నీకు చికిత్స కలగదు. చాలు. ఐగుప్తు కుమారి కన్యక ఐగుప్తుల నుంచి విడుదల పొందిన కుమారి ఎవరు? సంఘం. లోకంలో నుంచి విడుదల పొందిన ఆ కన్యక సంఘం. ఆ సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. సంఘమా, నువ్వు గిలాదుకు వెళ్ళు. గతంలో మీకు చెప్పే గిలాదు అంటే దేవుని ఆరాధించే స్థలం. గిలాదు పర్వతం. గిలాదు పర్వతంలోకి వెళ్ళు. అక్కడ నువ్వేం తెచ్చుకోవాలి? గుగ్గిలం తెచ్చుకోవాలి. అంటే దేవుని మందిరంలో గుగ్గిలం దొరుకుతుంది. మరల చదవన్నమాట. ఐగుప్తు కుమారి కన్యక గిలాదునకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకోవాలి. విస్తారమైన ఒక నిమిషం. గుగ్గిలము అంటే మెడిసిన్ అనుకోండి. కన్యకతో దేవుడు ఏం చెప్తున్నాడంటే గిలాదుకి వెళ్ళి గుగ్గిలం తెచ్చుకో. దేవుని మందిరానికి వెళ్ళి ఆరోగ్యం తెచ్చుకో. దేవుని మందిరానికి వెళ్ళి ఆయుష్ తెచ్చుకో. అట్లా కాదు అని తర్వాత ఏం చేశాడు? విస్తారమైన ఔషధములు తెచ్చుకున్నట వ్యర్థమే. ఇంటి నిండా టానిక్ చేశారు, అట్టనట్టు ట్యాబ్లెట్లు. ఏ ఇంట్లో పోయినా కిటికీ కనపడకూడదు. సరే, వాళ్ళ బలహీనతను బట్టి వాళ్ళ విశ్వాసాన్ని మెరుగు చేసుకోవడానికి తెచ్చుకోవచ్చు. మరి అన్ని తెచ్చుకోకూడదు. ఏదో ఒకటి తెచ్చుకొని మింగితే సరిపోద్ది. కానీ తలలోకి వస్తుంది, భరించలేకపోతున్నాం, చూసాం, ప్రయత్నం చేసాం, లాభం లేదు, అంత జన్మం పోసాం, అయినా కుదరట్లేదు. ఏదో అనాశనం ఏదో తెచ్చి ఒకటి వేసుకునే పార్టీ. ఇక కొన్నిలో ఉన్న మెడికల్ షాప్ అనాశనం, పెంటాశనం, ఆశనం, ఈశనం అన్ని మింగిన వాళ్ళు. విస్తారమైన ఔషధం తెచ్చుకున్నట్టువా వ్యర్థం. ఒక దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటే ఆయన ఏదో ఒకటి చేస్తాడు. పొద్దున ఒక ఆయన దగ్గరికి వెళ్ళి ఎందుకైనా మంచిది, మధ్యాహ్నం ఒక ఆయన దగ్గరికి వెళ్ళి ఇంకెందుకైనా మంచిది, సాయంత్రం 3 దగ్గరికి వెళ్ళాడు. ముగ్గురు 3 పక్కన పోతారు. ప్రమాదం అయిపోయింది. కానీ దేవుడు చెప్తున్నాడు, నీకు ఔషధం వచ్చే స్థలం గిలాదు పర్వతం. సర్వ రోగ నివారణ ఎర్రమూడు ప్రాంతం. హల్లెలూయా. వెళ్ళలేరా? ఎక్కడికి వెళ్ళే బెస్ట్. ఎర్మూన్ మందిరం బెస్ట్.
ఆరోగ్యం బాగాలేదా, ఎక్కడికి వెళ్ళినా టైం వేస్ట్, మనీ వేస్ట్. బెస్ట్ క్షేమం కలుగుతున్న స్థలం అది. దేవుని మందిరంలో ఆ స్వస్థత ఉన్నది. అది మనం పొందుకోవాలి, తెచ్చుకోవాలి. అదే చెప్తున్నాడు దేవుడు. సంగమా, గిలాదుకు వెళ్ళి గుగ్గిలో తెచ్చుకో. దావీదు కూడా అదే ప్రార్థన. ఇందాక మీరు చదివారు మొదటి మాట, కీర్తనల గ్రంథం 61వ అధ్యాయం 2వ వచనం. ఎక్సలెంట్ వర్డ్ అది. దావీదు ప్రాణం ఏమైతుందంట? మరి ఆయన గ్యాస్ ట్రబుల్ ఎక్కువైందో ఏమో, బీపీ షుగర్ ఎక్కువైందో ఏమో దావీదుకి. మరి ప్రాణం తల్లడిల్లిపోతున్నప్పుడు, కిలకలు కొట్టుకున్నప్పుడు అంబులెన్స్ ఫోన్ చేయాలి, పెద్ద ఆసుపత్రికి ఎత్తరా అని చెప్పాలి. తల్లడిల్లక భూదిగాంతముల నుండి మొరపెడుచున్నాడు. ఏమని? నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించయ్యా. నీ ప్రాణం బలహీనమైనప్పుడు, నువ్వు తలడిల్లిపోతున్నప్పుడు, మనశ్శాంతి కరువైనప్పుడు, విలవిల్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు మొరపెట్టాల్సింది దేవుని మందిరంలో. ఆమేన్. చర్చికి ఎందుకు రాలేదన్నా? ప్రాణం బాగాలేక కాళ్ళు పట్టుకున్నా, బాగా కూర్చొని ప్రార్థన చేయాల్సిన సమయం అది. దేవుని మందిరంలో స్వస్థత ఉంది. ఇది సవాలుగా ఎంతో మంది జీవితంలో జరిగిన వాస్తవాలు. ఒకసారి నేను యశన్నగా చెప్తున్న సాక్ష్యం. ఒక తల్లి 2 పిల్లలు తీసుకొని వచ్చింది ఆయన దగ్గరికి. ఈయన ప్రార్థన ముగించి వాళ్ళకి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అందరు వరుసగా ప్రార్థన చేయించుకున్నారు. ఆమె వచ్చింది. ఆమె వచ్చి వాళ్ళ పాపను ముందుకు నెట్టి ప్రార్థన చేశాడు. మళ్ళీ వెనక్కి మళ్ళీ కొంచెం ఆ పక్క నుంచి వచ్చి మరలా ముందుకు నెట్టి మరలా ప్రార్థన చేయమన్నాడు. ఇంత చేశారు కదా. ఇప్పుడు ఇంతకు ఏమి ఎవరో చూస్తే ఆమె కూతురు వేసిన తెలుసు. చూస్తే ఆమె నిగనిగలాడిపోతుందంట. అది ఆమెకి ఏ లోపం లేదు, అసలు ఏ బలహీనత లేదు, బ్రహ్మాండంగా ఉందన్నట్టు. ఇంత బాగోలేదు, 2 సార్లు ఎందుకు ప్రార్థన ఏమో ఒకేలా బాగోలేదు, నీరసం ఉందేమో. మళ్ళీ ప్రార్థన చేసి ముగించుకొని అంతా అయిపోయి రూమ్లోకి వెళ్ళి కొంచెం అక్కడ ప్రశాంతం కూర్చున్నాడు. బయట అందరు వెళ్ళిపోతున్నారు. చివరిలో మళ్ళీ తీసుకుని వచ్చింది. అయ్యా గట్టిగా ప్రార్థన చేయాలి. 2 సార్లు చేసే కదమ్మా, మళ్ళీ గట్టిగా చేయమంటున్నారు. ఏంటంటే అప్పుడు చదువునంటామా, అయ్యా ఈమె చూసేదానికి ఎక్కడ ఉంది కానీ భయంకరమైన రోగం చాలా బాధపడుతుందయ్యా. కడుపులో క్యాన్సర్ గడ్డలు ఉన్నాయి. ఏ టైంలో ఆ నొప్పి వస్తుందో తెలియదు, పెయిన్ వస్తుందో తెలియదు, విలవిల్లాడిపోద్ది, గందరగోళం చేస్తుంది ఇల్లంతా. మరి ఆమె చూస్తేనేమో క్యాన్సర్ ఉన్నట్టు ఆమె లాగా లేదు కదమ్మా. బెత్తరెత్తులు కొట్టొచ్చిందంట మేకప్. మరి ఆయన చెప్పాడు, నేను చూడలేదు, ఆయన చెప్తే విన్నా. మరి ఆమె చూస్తే అట్లా లేదు కదా, ఆ రేంజ్లో ఉంది కదా. యజమాని కూడా పెట్టలేదు, ఆ రేంజ్లో పెట్టింది కదా అని చెప్పి అప్పుడు ఆ రాత్రి ఆయన దేవుని మందిరంలో ఆమె కొరకు ప్రార్థన చేసినప్పుడు ఇంటికి వెళ్ళగానే ఆ రాత్రి ఆ క్యాన్సర్ పగిలిపోయి వాంతి చేసి కక్కిపడేసి ఆ రాత్రితో ఒక గొప్ప విడుదల పొందిన ఆమెకు ఆ స్వస్థత ఎందుకు కలిగిందంటే ఆ తల్లికి తెలుసు దేవుని మందిరంలోకి వెళ్ళి ఆయన అడిగినప్పుడు స్వస్థత కలుగుతుందని. అందుకే ఈడ్చుకోవచ్చు పనికి మన లోపల తిరుగుతారా దేవుని మందిరానికి రా. నడవలేదంటే ఈడ్చుకొని వచ్చిందాం, నడవలేని మందిరానికి అంటే ఈడ్చుకొని వచ్చింది. మందిరంలో ప్రార్థన చేయగానే ఆ దరిద్రం మందిరంతో పోయింది. ఆమె కాదు, చాలా మంది అలాంటి సాక్ష్యాలు ఉన్నాయి. బైబిల్లో ఒక ఆవిడ గురించి ఏం రాశారంటే విస్తారమైన ఔషధము తెచ్చుకుందంట. ఎందుకని తెచ్చుకుంటుంది? చూసుకోవాలి, అది తెలిసిపోతుంది. ఆమె ముఖంలో ఆమె రోగం పొట్ట చెట్టు కనబడుతుంది. నేను ఇంట్లో నిమిషం కూడా పెట్టుకోకూడదు. నేను పెట్టుకుంటే ఇంట్లో వాళ్ళ దగ్గర మొత్తం ఫ్యామిలీ మొత్తానికి అందిస్తావు ఈ జబ్బు. నువ్వు పనికిరావని నిర్లక్ష్యం చేసి వదిలేశారు ఆమె. ఎలాగైనా మరలా తన భర్త ప్రేమని, తన పిల్లల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ పొందుకోవాలని ఆరోగ్యం కొరకు, ఔషధం కొరకు పరిగెత్తి విస్తారమైన ఔషధములు తెచ్చుకున్నది. కానీ వ్యర్థం. వాటి వల్ల ఆమెకు స్వస్థత కలగలేదు. అప్పుడు తెలిసింది ఆమెకి ఏమని, యేసయ్య దగ్గరికి వెళ్తే స్వస్థత కలుగుతుందని. అప్పటికీ ఎవరైనా చూస్తే నన్ను గుర్తుపడతారేమో, అయినా నాకున్న ఈ అసమాధానాన్ని, అనారోగ్యాన్ని పోగొట్టుకోవడానికి ఎంతకైనా ముందుకు వేయాలి అడుగుని చెప్పి ఆవేళ వైపు చూడకుండా సిద్ధపడింది, ప్రార్థన చేస్తుంది. ప్రార్థన పూర్వం యేసయ్య దగ్గరికి వెళ్ళింది. యేసయ్య దగ్గరికి వెళ్ళి ఏం చేసినావా?
ఆయన వస్త్రపు చెంగును పట్టుకున్నాడు. ఆమేన్. వెంటనే స్వస్థత కలిగింది. దేవుని మందిరానికి ఆయన వస్త్రానికి సంబంధం ఏంటి? కథలో మీరు విన్నారు. ఆ వస్త్రపు చెంగు ఇప్పుడు ఎక్కడుందంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. క్షమించండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. రాజైన ఉజ్జియా వృద్ధి నుండిన సంవత్సరం అత్యున్నతమైన సింహాసనమునకు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన ప్రభు ఆసీనుడై ఉండగా ఈ దైవజనుడు ఆయన చూస్తా ఉన్నాడు. ఆయన చొక్కాయి అంచులు, ఆ రోజు ఆ రక్తస్రావం కలిగిన 12 సంవత్సరాల నుంచి వేదన పడిన రక్తస్రావం కలిగిన ఆ స్త్రీ ముట్టుకున్న ఆ చొక్క అంచు దేవాలయమును నిండుకొనెను. దేవాలయం అంతా కప్పుకున్నారు. చదువుకుంటాడు దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ వస్త్రపు చెంగు ఎక్కడుంది? దేవాలయంలో ఉంది. ఇప్పుడు ఆమె విస్తారమైన ఔషధాలు సంపాదించుకొని, విస్తారమైన హాస్పిటల్ తిరిగి, అక్కడ తిరిగి, ఇక్కడ తిరిగి, డబ్బులన్నీ పోగొట్టుకొని, పేరు పోగొట్టుకొని, అందరికి తెలిసిపోయి అవమానం పొంది చివరికి దేవుని సన్నిధిలో స్వస్థత ఉన్నదని చెప్పి ఎత్తుకుంటూ వచ్చింది. అయితే ఈ రోజు ఆయన మాట ఆలకిస్తున్న మన జీవితంలో ఆ వస్త్రపు చెంగు దొరికే స్థలం అని తెలుసు. మనకి ఇప్పుడు సమస్యలు ఉన్నప్పుడు, రోగం ఉన్నప్పుడు, వ్యాధి ఉన్నప్పుడు మనం మొదటిగా రావాల్సింది ఆయన పాద సన్నిధికి, దేవాలయానికి, గిలాదు పర్వతం మీదకి, ఆయన ఆరాధించిన స్థలంలోకి రావాలి. నువ్వు ఎప్పుడైతే ఆ స్థలంలోకి వస్తావో అప్పుడు నువ్వు చేతులు ఎత్తినప్పుడు ఆ వస్త్రపు చెంగు నీ మీద కాపాడుతుంది. ఆయన వస్త్రపు చెంగు దొరికిందనుకో స్వస్థ కలిగిపోతుంది. ఆమేన్. మందిరంలో ఆరాధన చేస్తున్నప్పుడు అయ్యా తెల్లటి వస్త్రాలు వేసుకుని ఎవరో ఒక ఆయన వచ్చాడు, నా పక్క నుంచి పోతుంటే ఆయన బట్టలన్నీ నన్ను తగులుకుంటూ పోయినట్టు అనిపించింది. అయ్యా ఇక ఆయన నన్ను తగలగానే ప్రాణం తేలిక అయిపోయింది. అది ఎట్లుంటుందో మరి నిజంగా అసలు అది చెప్తుంటే నాకే సంతోషం అనిపిస్తుంది. ప్రాణం అంత ఎక్కడైపోయిందంట, తేలిక అయిపోయింది. అంటే హృదయంలో ఏదో భారం ఉంది, బరువు ఉంది. అది రోగమో, సమస్య, అసమాధానం ఏమో ఉంది. ఆయన వస్త్రపు చెంగు తగులుకుంటూ వెళ్ళగానే తేలికైపోయింది. అంటే ఆ వస్త్రపు చెంగు నీ హృదయ భారాన్ని ఈడ్చుకెళ్ళింది. పక్కకేస్తున్నావు. నీకు ఆ స్వస్థత కావాలంటే నువ్వు ఖచ్చితంగా గిలాదు పర్వతం ఎక్కాల్సిందే. అది దీవెన. అన్ని దీవెనలు తన కుమారుడికి ఇస్తున్నాడు యాకోబు. నీ పితరుల దీవెనల కంటే నీ దీవెనలు అధికమవుతాయి. పితరులు యేసయ్య వస్త్రపు చెంగునే పట్టుకున్నారు. మనమైతే నిరంతరం ఆయన దేవాలయం వస్త్రపు చెంగులో బతుకుతున్నాం. దేవునికి స్తోత్రం. నిజంగా నాకు అనిపిస్తుందండి, నా భాగ్యము, నా ధన్యత. అంటే దావీదు అయ్యా పీఠం కింద పిచ్చుకలు ఉన్నాయ్యా, కనీసం నేను ఆ వారండాలో చెప్పుల దగ్గరైనా ఉంటానయ్యా, నన్ను బతికించయ్యా. నన్ను తీసుకొచ్చి, ఉత్తరం తీసుకొచ్చి, యోగ్యత లేనివాడిని, క్వాలిఫికేషన్ లేనివాడిని, తెలివితేటలు లేనివాడిని తీసుకొచ్చి ఎక్కడ నిలబెట్టి ఆయన మందిరంలో ఎప్పుడు గడిపే భాగ్యం ఇచ్చినది ఆయన. స్తోత్రం ఆయన అనిపిస్తుంది. ఎప్పుడు ప్రేరేపడినప్పుడు సాపేసుకోవడం, కూర్చోవడం, ప్రభావం ఆయన ప్రార్థించి నిరంతరం ఆయన చొక్క అంశుల గ్రంథం ప్రతి భాగ్యం దేవుడు నాకు అనుగ్రహించాడు. ఆమేన్. ఈ కృప నీకు కలుగుతుంది, నువ్వు పోగొట్టుకోవడం. అందుకే ప్రతి ఆదివారం, ప్రతి పునరుద్ధరణ వేళ అది భక్తి అంటే ఒక ఆచారం లాగా, ఒక పద్ధతి లాగా ఏదో అట్లా అనుకోకుండా దేవుణ్ణి కలుసుకునే సమయం, దేవుణ్ణి కలుసుకునే స్థలం అని ఆ పర్వతం ఎక్కాలి. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, నా ప్రాణం చిక్కుబడి చల్లడిల్లిపోతా ఉన్నప్పుడు ఆయన ఎక్కలేని తైన పర్వతం ఎక్కి, ఏదో పర్వతమయ్యా గిలాదు పర్వతం, అక్కడ స్వస్థత కలుగుతుంది. హెర్మోన్ పర్వతం, అక్కడ స్వస్థత కలుగుతుంది. మూడవ కొండ ఏంటో తెలుసా? మూడవ పర్వతం గిలాదు పర్వతం. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తారు. చివరి పర్వతం సీనాయి పర్వతం. ఆమేన్. హల్లెలూయా. చివరి పర్వతం సీనాయి పర్వతం. ఇక్కడ ఏం జరిగింది సీనాయి పర్వతం మీద? మనందరికీ తెలుసు. ఇశ్రాయేలు అరణ్య మార్గం కూడా దేవుని పౌరుదినులు ప్రవహించే, ఆయన నెమ్మది కలుగు చేసి ఆ రాజ్యానికి, ఆ దేశానికి వెళుతూ ఉన్నప్పుడు మార్గ మాధ్యమంలో దేవుడు ఇశ్రాయేలీయుల క్షేమం కొరకు, వాళ్ళ ఆధ్యాత్మికమైనటువంటి స్థితి కొరకు దైవ సేవకుని పైకి పిలిచాడు. పైకి పిలిచి ఐగుప్తులో మాట్లాడటం వేరు, సముద్రం దగ్గర మాట్లాడటం వేరు, అరణ్యంలో మాట్లాడటం వేరు, మందిరంలో మాట్లాడటం వేరు. కానీ సీనాయి పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత ఇక మోషే దేవుడితో మాట్లాడటం మొదలుపెట్టాడు.
చూస్తారా సార్? బైబిల్ అంతా ఎతికి నాకు ఎందుకు కనపడలేదు. ఒకవేళ మీలో ఎవరైనా వెతకాలనేమో. ప్రకటన గ్రంథం ప్రకటన సీనాయి పర్వతం నిర్గమకాండంలో ఉంటుంది. అది కాదమ్మా, సీనాయి పర్వతం మీద దిగి వచ్చి అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ భూరధ్వని అంతకందుకు బిగ్గరగా మ్రోగెను. మీరు తర్వాత వెళ్ళి అధ్యాయమంతా చదువుకోండి. దేవుడు మోషేని సీనాయి పర్వతం మీదకి ఎందుకు పిలుస్తాడంటే ఇశ్రాయేలు ప్రజల గురించి, ఇశ్రాయేలు ప్రయాణం గురించి, ఇశ్రాయేలు క్షేమం గురించి, వాళ్ళ మనస్సు గురించి మోషే దేవుడితో మాట్లాడాడు. ఎక్సలెంట్ సిచ్యువేషన్. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎట్లా అంటే మోషే పర్వతం ఎక్కుతున్నప్పుడు తుప్పలు, ముళ్ళు, పొదలు, రాళ్ళు, రప్పలు ఎన్ని ఈ ఆటంకాలన్నీ దాటుకొని ఆ పర్వతం శిఖరం మీద మోషే వెళ్ళి కూర్చొని మోకరించి ప్రార్థన చేస్తుంది. కానీ మోషే ఉండగానే ఒక భయంకరమైన వచ్చేసింది. ఆ పర్వతం మీదకి అట్లా వచ్చేసింది. రాళ్ళు, రప్పలు మొత్తం భస్మమైపోయాయి. నీకెట తెలుసు మాస్టర్ గారు? ఇప్పటికీ సీనాయి పర్వతం మీద గడ్డి పీసుకోవడం నాకు తెలిసి ఆ పర్వతపు అగాధం కూడా ఆయన అగ్ని తాకిడికి మసిపోయింది. అసలు మొత్తం మాడిపోయింది. ధూమంతో నిండిపోయిందంట ఆ పర్వతం. అంట పొగ, అంత పొగ అయిపోయింది. ఆ పొగలో, ఆ మహిమలో ఇశ్రాయేలు ప్రజలు గడ్డ గురుగుతున్నారు. వామ్మో, ఇంత భయంకరమైన అగ్ని అక్కడ కురిసింది, కాలిపోయింది. అన్ని చెట్లు, అన్ని పర్వతమే నాశనం అయిపోయింది. మోసే ఏం బతుకుతాడు ఇంకా అక్కడ? మోసే కూడా చచ్చిపోయింటాడు అనుకున్నాడంట. కానీ ఆ అగ్నిలో, ఆ ధూమం, ఆ మహిమలో మోసే దేవుడితో మాట్లాడుతున్నాడు. ఈ పర్వతం ఎవరైనా ఎక్కగలరా? దేవుడు మోసేతో మాట్లాడుతున్నాడంట. నాకు అనిపిస్తుంది నిజంగా చాలా మంది దేవుడు నాకు ఫోన్ చేసి మాట్లాడాడు, ఆయన ఆ ఊరు పోయి చెప్పాడంటే ఆయన వాయిస్ ఎట్టుందో, ఆయన స్వరం ఎట్టుందో 12 సంవత్సరాల కింద ఒకసారి విన్నాను. ఒక వింతైన స్వరం, నాతో మాట్లాడిన స్వరం. మరి వాళ్ళ ఎక్కడ మాట్లాడిందో అప్పుడు నేను గ్రహించలేకపోయా, నాకు తెలీదు. ఆధ్యాత్మికమైన ఒక మెట్టు కూడా నేను ఎక్కలేదు అప్పుడు. కాకపోతే నాకు తెలిసింది ఒకటే, నేను అప్పుడు సినిమా షూటింగ్కి వెళ్తా ఉన్నప్పుడు ఎక్కువగా పాటలు డాన్స్ ప్రాక్టీస్ చేసే దగ్గర సెట్స్ లో పెద్ద పెద్ద స్పీకర్లు పెట్టేవారు. ఆ తొలుపు ఎంత ఉందో అంతకంటే డబుల్ ఉన్న ఒక స్పీకర్, అలాంటి ఒక 3 పెడతారు రౌండ్ గా. దాంట్లో ఆ బీట్ వస్తుంటే, పాట వస్తుంటే కుంటుడు కూడా లేచి కాళ్ళు ఎగిరేద్దాం అనిపిస్తుంది. అట్టుండదు అనమాట. అట్లా చూసి డాన్స్ చేయాలంటే అంత సౌండ్ ఎఫెక్ట్ బేస్ గా వస్తుంది. ఎవరికైనా స్టెప్ వేయాలనిపిస్తుంది దాంట్లో వింటే. ఆ సౌండ్ నా చెవులు ఆల్రెడీ ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది. కానీ నేను సరిగ్గా యూసఫ్ కూడా చెక్ పోస్ట్ ఏరియాలో జెన్కో పవర్ ప్లాంట్ వాళ్ళది ఒకటి ఉండదు. అది ఒక కొండ, సిటీ మధ్యలోనే ఉంటుంది కొండ. దాంట్లో పవర్ ప్లాంట్ ఉంటుంది. ఈ ఇంజనీర్లు, ఏఈలంతా నైట్ షిఫ్ట్లు చేస్తూ ఉంటారు. అయితే ఆ డేటా ఎంట్రీ ఏదో చిన్న నైట్ టైం డ్యూటీ, పార్ట్ టైం డ్యూటీ చేస్తూ ఉండేవాడిని. పగలు షూటింగ్, నైట్ ఇది చేస్తూ ఉన్నారు. ఆ రోజు నైట్ నన్ను అక్కడ పెట్టేసి వీళ్ళందరూ పార్టీకి వెళ్ళారు. సిస్టంలో ఏదో చూస్తూ అలాగే బెంచ్ మీద అలా పడుకున్నప్పుడు ఒక స్వరం నాతో మాట్లాడింది. నా రాకడ సమీపమైంది, నశించుకున్న ఆత్మల కొరకు నేను నిన్ను ప్రత్యేకించుకున్నాను, నీవు లేచి బయలుదేరి సువార్త కొరకని. నేను ఇప్పుడు గ్రహించలేకపోయిన దైవ స్వరం అని దేవుడు నాతో మాట్లాడిన ఆయన సంకల్పం నాలో ఉండాలి. తర్వాత పలుమార్లు స్టేజ్ల మీద సావుకులు ప్రసంగాలు చెప్తున్నప్పుడు నాతోనే మాట్లాడడానికి గద్దిస్తున్నట్లు
వాక్యం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్నే 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 సూటిగా నాతో వాక్యం మాట్లాడింది. దేవుని సభలో బయలుదేరి నాకు చెప్పినట్లుగా స్వరాన్ని గ్రహించాను. కానీ మరి మోషేతో ఆ మహిమలో ఏ స్వరం వినపడిందో ఎప్పుడైనా మీకు ఆశ కలిగిందా? నాకైతే ఆశ కలిగింది. ఇప్పటికీ అది చిగురిస్తూనే ఉంది. మరలా ఒక్కసారి ఆ వాయిస్ వినాలి, ఒక్కసారి ఆ వాయిస్ వినాలి. అనుభవం ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఉండును కాక. మీరు అనుకోండి ఒకసారి మంచంలో పడుకున్నప్పుడు, ప్రభువా అందరూ చెప్తున్నారు. ఈవెన్ మన సమూయేలు ప్రవక్త కూడా బౌలుడై ఉన్నప్పుడు దేవుని స్వరం ఆలకించాడు. పౌలు దమస్కులో సంఘాన్ని నాశనం చేయడానికి వెళ్తున్నప్పుడు ఒక స్వరం అనేది మనకు వినబడుతుంది. పౌలా సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నాను? మోషేతో మాట్లాడింది, యాకోబుతో మాట్లాడింది. నాతో ఎందుకు మాట్లాడవా? ఒకసారి మాట్లాడయ్యా. అట్లీస్ట్ ఒక దర్శనంలోనైనా నా దేవుడు మీతో మాట్లాడతాడు, కళలోనైనా. ఎందుకంటే భూమి మీద శరీరం ఉన్నప్పుడే నీకు ఆ రుచి తెలుస్తుంది. అర్థమైందా? నాలుగుందే. ఇది బతుకున్నప్పుడే కారం పెట్టినా, ఉప్పు పెట్టినా, మసాలా పెట్టినా టేస్ట్ తెలుస్తుంది. చచ్చిన సమాజం మీద పెట్టి ఏం తెలుస్తుంది? నిన్న కోటాన్ని తీసుకెళ్ళాను, పోయాము, స్టార్ట్ చేసాము. ఇక మైక్ తీసుకున్నానే వర్షం మామూలుగా రాలా, తుఫాను కదా. అందులో నా పక్కన ఆయన మైక్ ఇచ్చే ముందే మైకు శానిటైజర్, నాకు శానిటైజర్, ఆయన శానిటైజర్ కొట్టాడు. నాకు డౌట్ వచ్చింది, ఏం పోషక సంగతి అంటే నిన్నే వచ్చే క్వారంటైన్ నుంచి అన్నాడు. ఇకేం మాట్లాడతా, ఇక మైక్ పట్టుకోవాలన్నా దడదడుకుంటుంది. అంటే ఎంత విశ్వాసం ఉంటే కూడా మనిషినేగా. ఎందుకు వచ్చిన కూడా మైక్ తీసుకుని గట్టిగా దూరంగా పెట్టుకొని మాట్లాడుతున్నా. ఈ లోపు వర్షం బాగా పడింది, ముగించుకున్నాం. ఆయన ఆ పిల్లోడు అన్నాడు, అన్నా మా అమ్మగారు సమాధి దగ్గర మొక్క నాటాలన్నా, మీరు రండి అన్నారు. సరే అంత ఆశపడుతున్నారు కదా, మంచి విషయం. మొక్కలు నాటడం అంటే ఇంకా అంతకంటే కావాల్సింది కదా. మంచి దగ్గర మొక్క నాట ఆక్సిజన్ అని చెప్పిపోతే సమాధి దగ్గర మంచి బిర్యానీ, ఒక మజా బాటిల్, ఒక థమ్స్అప్ బాటిల్, ఒక స్ప్రైట్ బాటిల్, అంటే ఆమెకి ఏది నచ్చితే తాగాలనే. బిర్యానీ, కేకు, స్వీటు, లడ్డు, ఆమెకి ఏమో తెలిసిందా? ఆమె ఏమో తినిద్దా? ఉపయోగం లేదు కదా. ఈ శరీరం విడిచిన తర్వాత అక్షయమైన శరీరం ధరించుకున్నాక దేవుని దగ్గరికి వెళ్తావు. తర్వాత దేవునికి దగ్గర ఉంటావో దూరంగా ఉంటావో, అమ్మో లేకుండా పడి ఉంటామో, అదేమి తర్వాత. ముందైతే ఈ నేత్రాలు చూస్తాయి, ఈ చెవులు వింటాయి. ఆయన తీర్పును, ఆయన స్వరాన్ని, ఆయన భీకర ధ్వని నుంచి మాట్లాడుతున్నారు. ఆ స్వరాన్ని వింటాయి. కానీ ఈ శరీరంలో ఉన్నప్పుడు ఆ మహిమను చూసి ఆ స్వరాన్ని వింటే ఈ శరీరాలు ధన్యమైపోవా? ఆమె నేను అనుకున్నా, ఈ రక్త మాంసాలు ఉన్నప్పుడే ఆ ప్రత్యక్షత చూడాలి. అపోస్తులు చూసినట్లుగా, అపోస్తులు విన్నట్లుగా ఈ ఆశ, ఈ దృక్పథం, ఈ సంకల్పం, ఈ నిరీక్షణ, ఇది ఆశ అంటే, ఇది నిరీక్షణ అంటే. ఇల్లు కట్టి పెళ్లి చేసేదే ఉందే కదా. మనం అనుకున్నప్పుడు శుభ్రంగా ఉన్నాము. శుభ్రం సూచన లేని ఆ పేపర్లు ఎదుర్కొనే వాళ్ళు, వాళ్ళ పిల్లలు పుట్టట్లేదు, పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. వాళ్ళు చేసుకున్నారు, మనం చేసుకుంటున్నాం. వారి స్థాయిని బట్టి వాళ్ళు చేసుకుంటున్నారు. డబ్బులు ఉన్నాడు ₹1 కోటి ఖర్చు పెడతారు, ఇంకా ఉన్నాడు 100 కోట్లు పెడుతున్నారు, ఏమి లేనుడు 1,00,000 పెడుతున్నాడు, ఇంకా లేనాడు. నిన్న పెళ్లికి వెళ్ళావు, కట్నం అల్లుడి గారికి ₹10,000. అబ్బో ఎంత కట్నం ఆయన కేసు మీద తీసి చూపిస్తున్నాడు. ఏంటంటే అల్లుడి గారికి నేను అనుకున్న 10,000 టెంట్లోకి సరిపో కదరా. అది ఒక నింద నీకు అవసరంగా అనిపించింది నాకు. ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. అది అయ్యే టైంలో అవుతుంది. 4% వాడు నీరు బయట, అది అయ్యే టైంకి అవుతుంది. అవి పెద్ద గోల్గా పెట్టుకోకూడదు, మనం అవి పెద్ద గురిగా పెట్టుకోకూడదు. ఉద్యోగాలు, వ్యాపారాలు, పెళ్ళిళ్ళు, ఇల్లు అట్లా నడుస్తుంది. నీ గురి శరీరం ఉండగానే ఆయన స్వరాన్ని విను. శరీరం ఉండగానే సీనాయి పర్వతం మీదకి రా. ఒక ఆయనకి అవకాశం వచ్చిందండి. ఆయన బతుకుతున్న ఆ ఊర్లో ప్రమాదం హెచ్చరికలు అనౌన్స్మెంట్ చేశారు. అందరూ వచ్చేస్తుంది, అగ్ని పర్వతం పేలిపోతుంది, ఈ నుంచి పరిగెత్తండి, వెళ్ళిపోండి అని.
పరిగెత్తే పరిస్థితి లేదు, వెళ్ళిపోయేంత అవకాశము లేదు. ఖచ్చితంగా అగ్నికి ఆహుతి అయిపోవాల్సిందే. దేవుడు ఆయనను ప్రేమించి, అరే బాయ్ నీకు టైం బాగుంది, ఇప్పుడు వెనక వస్తే అక్కడికి ఎక్కిస్తా. దావీదు చెప్పాడే, ఎక్కలేనంత కొండ మీదకి ఎక్కిస్తా, వస్తావా? ఆయన ఓకే రెడీ అన్నాడు. అంతా రెడీ అయ్యాడు, బైబుల్ తీసుకున్నాడు, ఆటో ఎక్కాడు, కొండ దాకా మొదలు మధ్యలో దిగాడు. అక్కడికి వాళ్ళు చేయి పట్టుకొని తీసుకెళ్తున్నారు. రా, దేవుడి స్వరం అక్కడ మాట్లాడుతుంది, దేవుడి వస్త్రపుచ్చంగా అక్కడ ఉంటుంది, దేవుని సహవాసం అక్కడ ఉంటుంది, దేవుని మహిమా స్థలంలో ఉంది, రా అని ఆయన చేయి పట్టుకొని తీసుకెళ్తుంటే మధ్యలో ఏదో కొండ కనపడితే ఆ పర్వతం ఎక్కాలని కరెక్టమే కానీ ఆయన ఆ బాధలు ఏం పడితే ఈ పర్వతం మీద పోదమ్మా అన్నాడు. ఎవరు? లోతు. లోతుని దేవదూతలు ఇద్దరు చేయి పట్టుకొని దేవుని దగ్గరికి తీసుకెళ్తుంటే నేను అంత దూరం రాలేనయ్యా, మీరు పోండి అని చెప్పి వాళ్ళని పంపించి ఆయన మధ్యలో ఆగిపోయాడు. పాపానికి నిలయమైపోయింది ఆయన ఇల్లు. ఒక శపించబడిన ఒక వంశం లోతులో నుంచి వచ్చింది, శాపానికి మూల పురుషుడైపోయాడు. ఈ రోజున ప్రతివాడు బైబిల్కి వెళ్ళి ఏళ్ళు చూపించి లోతు పాపం చేయలేదా అంటే ఒక నింద దేవుని తీసుకొచ్చాడు. ఒక మాట చెప్పాలంటే కారణం ఏంటో తెలుసా? ఎక్కాల్సిన పర్వతం ఎక్కలేకపోతున్నాడు, అంతే, ఎక్కలేకపోయాడు. మరణకరమైన రోగాల్లో ఉండి దావీదు తలడిల్లిపోతా కూడా, ఏవా నన్ను ఎక్కియ్యా నేను వస్తా, అదే చెయ్యి దావీదుని పట్టుకొని ఉంటేనా దేవదూత వెళ్ళిపోయేవాడు అట్నే సింహాసనం మీదకి. కొట్టండి చప్పాలు గట్టిగా, మనల్ని కూడా తీసుకెళ్తుంది కాక. ఆమేన్, హల్లెలూయా. ప్రతిరోజు వేకునే దేవదూతలు నీ ఇంటికి వస్తారు, నిన్ను సమీపిస్తారు. నీకు గత కాలంలో చెప్పా 4 జాముల గురించి. రేయి మొదటి జాములో 3 గంటల నుంచి 6 గంటల టైంలో భూమి మీద ఆయన కొరకు వినబడుతున్న స్తుతులు స్తోత్రాలు, మల్లెపూలు కదా బొట్టలో వేసుకుని దేవదూతలు తిరిగినట్లుగా భూమి మీద సంచరిస్తా ఉంటారు వేకు అని. ఆ టైంలో దేవదూతలు నీ దగ్గరికి వస్తారు. నువ్వు కాళ్ళు తప్పి ఉరక పెడుతున్నావు అనుకో, లోతును వదిలేసి స్తోత్రాలు చెప్పేవారికి, స్తుతులు చెప్పేవారి దగ్గరికి తీసుకెళ్తారు, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తారు. వాళ్ళ స్తోత్రాలు వాళ్ళ స్తుతులన్నీ తీసుకెళ్లి యేసయ్య పాదాల దగ్గర పెడతారు. వీడి స్తోత్రానికి ఇంత కృప, ఇంత ఆరోగ్యం, ఇంత దీవెన, ఇంత ఆయుష్. కాలు జరుపుకుని నిద్రపోయినవాడికి ఏమీ లేదు, లోతులు వదిలిపెట్టడమే. అందుకే ప్రతి రాత్రి మీరు పడుకునే ముందు కుటుంబంగా భార్యాభర్తలైనా తల్లిదండ్రులు పిల్లలైనా కుటుంబంగా కూర్చొని ఆయన పేరట ఒక పాట పాడి, ఒక్క అధ్యాయము లేదా 2 మాటలు చదువుకొని ప్రార్థన చేయకపోతే చిన్న ప్రార్థన చేసుకొని, లేకపోతే చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకొని భోజనం చేసి పడుకున్నారనుకో, అది ఆశీర్వదించబడిన కుటుంబం, కొండ మీద కట్టబడిన ఇల్లు. ఆమేన్, హల్లెలూయా. వేకునే లేచి, అందుకే బాప్తిస్మం తీసుకునే తొట్టులోకి దిగేటప్పుడు మొదటి ప్రామిస్ అదే, నేను చెప్తా ఖచ్చితంగా. మొట్టమొదటి నేను వాళ్ళతో చేయించే తీర్మానం అదే. మొదటగా నువ్వు నీళ్ళలోకి దిగిన మరుక్షణమే నీ మొదటి క్షణాలు దేవునితో ప్రారంభం అవ్వాలి. లేవగానే మోకరించి ప్రార్థన చేసుకొని, ప్రభువా నీతో ప్రారంభిస్తున్నానయ్యా ఈ క్షణాలు, ఇక ఈ దినమంతా నీవే భారమైన ఆరమైన ఆకలైన దప్పికైనా పోషించి పరామర్శించి నడిపించి క్షేమంగా మరలా ఇంటికి చేర్చే వరకు నీ కృప నాకు తోడుగా ఉండాలని, ఆయనతో గడపాలని దేవునితో మొదటి జాములో నువ్వు చేసే ఆ ప్రార్థనలు విలువైనవి. అవి నిన్ను పర్వతం మీదకి ఎక్కిస్తాయి. ఈ పర్వతాలు ఎవరు ఎక్కలేదు. ఇప్పుడు రాత్రి 12 దాకా చేయమంటే చేస్తారు, కానీ తెల్లవారుజామున ఎవరైనా లేవగలరా? చేయగలరా? అసలు చాలా భయంకరమైన సమయం. మీ రోడ్ల మీద యాక్సిడెంట్ అయ్యే సమయం అంతా అదే, 3 నుంచి 6. కారణం ఏంటి? భయంకరమైన నిద్ర మనిషిని ఆవరించే సమయం అది. అలాంటి టైంలో నీ నిద్రను త్యాగం చేసి మోరియా పర్వతం మీద వేసి నువ్వు సీనాయి పర్వతం మీదకి వచ్చావనుకో, అక్కడ ప్రభు అగ్నితో కూడా దిగొచ్చి నీతో మాట్లాడ్డా. ఆ స్వరాన్ని నువ్వు వినవా? ఒక్కసారి ఆ స్వరం విన్నావు అనుకో, ఇంక నీకు ఆకలి అవుద్దా, ఇంక నీకు దప్పిక అయిద్దా, ఇంక నీకు అవసరత తెలుస్తుందా? ఇంకా ఎంత హ్యాపీగా బతుకుతావు అంటే అంత హ్యాపీగా బతుకుతావు. కొండైపు నుంచి పొదిలికి వెళ్ళే రోడ్లో 3 పిచ్చోళ్ళని చూస్తాను నేను, నిజం. ఒక ఆయనకి అసలు బట్టలే ఉండవు, కరెక్ట్గా ధర్మవరం దగ్గర కనపడతాడు ఆయన. కొండేపి దాటగా ఇంకో పిచ్చోడు ఉంటాడు,
ఒంట్లో ఊపిరి కూడా ఉండదు. ఈ మైక్ స్టాండ్ ఉన్నట్టు ఉంటాడు, సన్నగా ఉంటాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, చినిగిపోయిన బట్టలు, పెరిగిన గడ్డాలు, పెట్లూరు సమీపంలో కనపడతాడు. ఇలా ముగ్గురు జీవితంలో నేను వెళ్ళిన ప్రతిసారి వాళ్ళ కంటపడ్డప్పుడంతా నాకు వచ్చే ఆలోచన మీకు చెప్తున్నా. ఆ బట్టలు లేనుడికి చలి పెట్టదా? దోమలు కొట్టవా? కనీసం వాడికి సిగ్గు అనేది తెలుస్తుందా? ఎవరు చూస్తారేమో అసలు ఆ ఇంగితం అనేది ఉంటుందా? ఆ బలహీనుడైన వాడికి, బట్టలు చింపుకొని తిరుగుతున్న వాడికి కరోనా అంటదా? ఆకలేదా? ఆశ్రయం అక్కర్లేదా? క్షేమంగా ఉండాలని తలంపు రాదా? ఎంత హ్యాపీగా తిరుగుతూ ఉంటారు రోడ్డు మీద. కారణం ఏంటి? ఆడు పిచ్చోడు అవ్వడానికి ఏదో ఒక రీజన్ బలమైంది లోపల ఉంది. అందుకే ఈ లోకంలోది ఏది కూడా వాడిని ఆకర్షించట్లేదు, వాడిని ప్రేరేపించట్లేదు. కనీసం మనం పొద్దున తిని మధ్యాహ్నానికి ఏం చేద్దామని ఆలోచన చేస్తాం. ఆడికి అసలు తినడానికే లేదు. ఇక్కడ రేపటి గురించి, మధ్యాహ్నం గురించి ఏం ఆలోచన చేస్తాడు? కారణం ఏంటి? వాడి ఆకలి వేరే ఉంది. అది బాధో సంతోషమో ఏదో వేరే ఉంది. నేనంటాను, మోషే 40 రోజులు కాదు, ఇంకా ఉన్నాడు. దేవుడే మోషేని తట్టి, బాయ్ మోషే కింద వాళ్ళు పాడైపోతున్నారులే, దేవుడు చెప్తున్నాడు మోషేకి. అంటే దేవుని మాటలో జీవం ఎట్లా బతికిస్తుంది మోషేని. నీళ్లు లేవు, తిండి లేదు, తిప్పలు లేవు. అందుకే దేవునితో ఆ స్వరం వినాలని, ఆ మాటలు ఆలకించాలని ఆశ నీలో పుట్టిందనుకో, నువ్వు బతికిపోతావు ఏమున్నా లేకపోయినా. అందుకే పడుకునేటప్పుడు కుటుంబ ప్రార్థన విషయంలో నిర్లక్ష్యం చేయమాకండి. కొంతమంది చాలా సిగ్గుగా ఉంటుంది కూడుకోవడానికి. ఒకవేళ పొరపాటున ఏమండి పాస్టర్గా చెప్పారు ప్రార్థన చేస్తున్నా, నేను చేయలేను, నువ్వు చేయి. ప్రార్థన చేయడానికి ఏం సిగ్గయ్యా? పిల్లలు కూర్చొని కలిసి సరదాగా పాట పాడుకొని దేవుని స్తుతించి పెట్టు, నీకెందుకు? కొన్ని కుటుంబాల్లోకి నేను వెళ్ళినప్పుడు, కొత్తగా వెళ్ళినప్పుడు చూస్తా, 7, 7:30, 8 దాకా చూస్తా. ఆ రోజు ఒకవేళ అక్కడ ఉండాల్సి వస్తే వాళ్ళు ఏం ప్రార్థన చేసుకునే కథలకి ఏం కనపడలేదనుకో, గట్టిగా శబ్దం చేస్తారు, రండి కూర్చొని ప్రార్థన చేసుకున్నాను. టక గూట్లో బైబిల్ తీసుకొచ్చి కూర్చుంటారు. ఇక కేవలం వాళ్ళకి అలవాటు చేయడానికి ఒక్క పాట పాడి, ఒక్క అధ్యాయం బైబిల్ చదివించి, ఒక చిన్న ప్రార్థన మీరే చేయండి అని చెప్పి పిల్లలతో వాళ్ళతో చేయించి నిప్పు పెట్టేసి నా దావ నేను వచ్చేస్తా. ఒక వారం తర్వాత ఫోన్ చేసి, అమ్మా ఎట్టున్నారమ్మా, బాగున్నారా అన్నయ్య, రోజు ప్రార్థన చేసుకుంటున్నాం అన్నయ్య, ఫ్యామిలీ అంతా కూర్చున్నాం అన్నయ్య. నేను సరిగ్గా 7 గంటలకే ఫోన్ చేస్తా, లిఫ్ట్ చేయరు. ఏంది ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ప్రార్థనలో ఉన్నాం. అలవాటు అయిపోద్ది. అది ఆక్సిజన్ లాంటిది. ఇక అలా అలవాటు అయిపోద్ది. అలా కుటుంబ ప్రార్థన అలవాటు చేయండి. అది క్షేమం. భూమి మీద దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప వరం, కుటుంబంగా కలిసి ప్రార్థన చేయడం. అందుకే పితరులు నేను నా కుటుంబం యెహోవాను సేవిస్తామని చెప్పగలిగారు. ఇది సీనాయి పర్వతం అనుభవం. ఇది దేవునితో మాట్లాడేది. చాలా మంది ఎక్కలేరు, చాలా భారంగా ఉంటుంది. మోకాళ్ళ మీద రావాలంటే, ప్రార్థనలో కూర్చోవాలంటే, కుటుంబం అంతా ఏకమవ్వాలంటే, దేవునితో మాట్లాడాలంటే చాలా కష్టం. ఫోన్లలో అయితే ఎప్పుడు ఫోన్ చేసినా పీకింగ్ సంబంధం ఏం పీకుతుంటాడు ఏమో. కస్టమర్ కేర్ అయితే ఏదో ఎవరితో ఏదో జాతరలే అంటాడు. ఎప్పుడు అది స్పీకింగే అంటుంటది. ఎప్పుడు స్పీకింగ్ వస్తుంది. ఈయన దేవుడితో ఎప్పుడు స్పీకింగ్? అందుకని చెప్తున్నా కదా, కొన్ని మార్పులు పరిశుద్ధాత్మ దేవుడు మన ఆధ్యాత్మిక జీవితంలో పుట్టించును గాక. నీకు ఒక ఆశ, ఒక సంకల్పం రావాలి. ఇవన్నీ నీ జీవితంలోకి ఎప్పుడైతే వస్తాయో నువ్వు ఈ పర్వతంలోకి వస్తావు. అప్పుడు యాకోబు యోసేపుతో చెప్పినట్లుగా, నా పితరుల దీవెనల కంటే నీ దీవెన పైన ఉంటది. ఆమేన్, ఆమేన్. ఎలా ఉంటుంది? మీ వాళ్ళు ఇన్ని సంవత్సరాలు బతికారా, వాళ్ళకంటే 2 ఏళ్ళు నువ్వు ఎక్కువ బతుకుతావు. నీ వాళ్ళు ఇంత సంతోషంగా బతికారా, వాళ్ళకంటే ఇంకాస్త ఆనందంగా బతుకుతావు. అలా దేవుడు చేయగలడు. అలా చేయాలి అంటే ఈ పర్వతం ఎక్కాలని ఆశ నీలోనికి రావాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రతి ఆదివారం నువ్వు దేవుడి మందిరంలోకి వచ్చినప్పుడు మొదట మోరియా పర్వతం మీదకి వచ్చినట్లుగా నీ ఆశని, నీ కోరికను, నీకు ఇష్టమైన దాన్ని నీ చేత పట్టుకొని వచ్చి దేవుని మందిరంలో బలిపీఠం మీద దాన్ని వధించి ముక్కలుగా వేసేయాలి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుందండి. ఆ పిచ్చిని వారం చంపేయాలి నువ్వు. హల్లెలూయా. అబ్రహాము ఒక్కసారి తీసుకెళ్ళాడు, మనం వారం తీసుకెళ్ళాలి. తర్వాత కరిమేలు పర్వతంలోకి వచ్చేయాలి. సహవాసం, దీన్ని పోగొట్టుకోవడం. ప్రతి దినం నువ్వు దేవునితో కలవాలి. అపోస్తుల దినములు అయితే ప్రతి దినము దేవాలయంలో అడుగులు వేస్తా ఉన్నారండి అపోస్తులు, శిష్యులు, సంఘం. దైవ సేవకులతో సహవాసం కలిగి ఉండాలి.
తర్వాత గిలాదు పర్వతం. నీకు స్వస్థత కొరకు, ఆరోగ్యం కొరకు, ఆయుష్ కొరకు, క్షేమం కొరకు మొదట నువ్వు రావాల్సిన స్థలం హెర్మోన్ మందిరం, గిలాదు పర్వతం. ఇక్కడ నువ్వు అడుగులు వేసి ప్రార్థన చేయాలి, దేవుని స్వస్థతను పొందుకోవాలి. విస్తారమైన తర్వాత వాళ్ళని విశ్వాసాన్ని బట్టి. 4వదిగా సీనాయి కొండ. ఇక్కడ నువ్వు దేవునితో మాట్లాడాలి. ఆ అనుభవం కూడా ఇక్కడ ఉంది. ఈ 4 అనుభవాలు మన హెర్మోన్ పర్వతంలో కలవు. ఆమేన్. అందుకే ఈ పర్వతంలోకి వచ్చిన వారు దేవునితో మాట్లాడతారు, దేవునితో సంబంధం పెట్టుకుంటారు, దేవుని దగ్గర వాళ్ళ ఆశలు, వాళ్ళ కోరికలన్నీ సమాధి చేస్తారు. అందుకే చివరిగా మరలా చెప్తున్నాను, నువ్వు దేవునికి దగ్గర అవుతున్నావు అంటే నీలో దేవుని ప్రేమ ఎక్కువవుతా ఉండాలి. అంటే దేవుని ప్రేమ అంటే క్షమాగుణం, దయాలత్వం. ఇవే క్షమాగుణం మెయిన్. అంటే నువ్వు ఎవరిని ద్వేషించకూడదు, ఏది గుర్తుపెట్టుకోకూడదు. ఆయన మన పాపములను మరిచి సముద్రపు అగాధములు వేశాడట. ఇక ఎన్నటిని వాటిని జ్ఞాపకం చేసుకోడట. సముద్రపు అగాధము అంటే దానికి లోతు ఇంతవరకు ఎవరికి తెలియదు, ఎంత లోతో ఎవరికి తెలియదు. అది వెళ్ళిపోతుంది, దాన్ని మరలా ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోడు. మరలా నువ్వు నీ ఎదుటి మనిషిలో ఉన్నటువంటి తప్పును రిపీట్ చేసుకొని దాన్ని బట్టి ఇతని మీద కోపడాలి, ఏమి మీద కోపడాలని నీకు అనిపించిందనుకో, దేవుని ప్రేమ నీలో రంధ్రం పడి కాడిపోతుందని అర్థం. నీలో ప్రేమ ఎక్కువ అవుతున్న కొద్ది క్షమాపణ ఎక్కువ అవ్వాలి, ప్రేమ ఎక్కువ అవ్వాలి, ఆప్యాయత ఎక్కువ అవ్వాలి. భూమి మీద అంతా మన దేవుని పిల్లలే. ఆ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. అంటే నా జీవితంలో కలిగిన అనుభవాన్ని మీకు చెప్తున్నాను. నిన్న సాయంత్రం ఒక మార్గంలో వస్తూ ఉన్నప్పుడు ఒక ఆయన 2 పిల్లల్ని రిక్షా మీద కూర్చోబెట్టుకొని రిక్షా మీద వెళ్తా ఉన్నాడు. వర్షానికి రోడ్డు అంతా తడిసిపోయింది, భయంకరమైన ట్రాఫిక్ ఉంది. వాళ్ళ బట్టలు చూస్తే కనీసం 1 రోజులైతే కానీ ఆ చొక్కా అట్లా మార్చుకోరు. వాళ్ళ పరిస్థితి ఏంటో, వీళ్ళు కూడా దేవుని ఊపిరితోనే కదా బతుకుతున్నారు, వీళ్ళకు కూడా దేవుడు హక్కునే కదా ఇచ్చాడు. మరి వీళ్ళకి రక్షణ ఎలా కలగాలి? వాళ్ళని క్రాష్ చేసి వచ్చిన తర్వాత నేను చాలా బాధపడ్డాను. వీళ్ళకి ఆపి నేను ఎందుకు దేవుని ప్రేమ చెప్పలేకపోయాను, ఏమంత అర్జెంట్గా నేను పోయి అక్కడ చేసి దేవుడు నాకు అనిపించింది. కానీ నేను అక్కడికి వెళ్ళకపోతే ఆ పక్కన ఉన్న మనిషి సుప్రీంకోర్టు పోతున్న ఆలస్యానికి కారణం కోసం ఇక ఎందుకు నేను ఇప్పుడు వెళ్ళాల్సి వచ్చింది. అలాంటి అనుభవం వస్తుంది. దేవుని ప్రేమకు నిదర్శనాలు అవి. ఇక్కడ నుంచి మనం తీసుకెళ్ళేది ఏమీ లేదు. ఉన్న జీవితం, మిగిలిన శేష జీవితం దేవుని ప్రేమను ప్రకటించుకుంటూ ఆయన ప్రేమ